We love to have Hari garu, we love to have you, sir. We are excited to listen you. We welcome you all wholeheartedly to this 5th day of Jeevan Vidya program, sir. Thank you very much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజ్ గారు ఫర్ ద నైస్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు నేను వరంగల్లో ఉంటానండి. సో నేను ఎన్ఐటి వరంగల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, మెకానికల్ ఇంజనీరింగ్. సో live with my wife, 2 kids. Okay, so that's my background. And these sessions, I keep taking these sessions either in these programs or some other programs apart from my profession. Anyway, so ఈ రోజు సెషన్ లో అండి, సో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ till 7 AM, 6:30 to 7 AM. So we decided that I'll take questions అండి. I'll take questions. సో ఏదైనా కాన్సెప్ట్స్ మీకు ఇప్పుడు, ఎందుకంటే లార్జ్లీ కంటెంట్ కవర్ అయిందండి ఇప్పుడు, స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ ఆస్పిరేషన్ దగ్గర నుంచి ఇన్ నేచర్, హార్మోనీ ఇన్ నేచర్, ఫస్ట్ బేసిక్ ఆస్పిరేషన్, దాని తర్వాత అసలు మనం అంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి, బాడీ ప్లస్ సెల్ఫ్ అని, తర్వాత రిలేషన్షిప్, డిఫరెంట్ ఫీలింగ్స్ ఇన్ ద రిలేషన్షిప్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కవర్డ్. తర్వాత సొసైటల్ లెవెల్లో అసలు హార్మోనీ ఇన్ సొసైటీ అంటే ఏంటి, హార్మోనీ ఇన్ నేచర్ అంటే ఏంటి, దీస్ థింగ్స్ డీటెయిల్గా కవర్ చేశారు. ఫస్ట్ 2 days సుమన్ గారు, తర్వాత 2 days గిరి గారు, నిన్న స్వామి గారు, ఇలా 3 స్పీకర్స్ కవర్ చేశారు. సో ఈరోజు నేను ఇంకొక పార్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదైతే ఉందో అండి, హార్మోనీ ఇన్ సెల్ఫ్, అంటే మనల్ని మనం యాక్చువల్గా, సో మనం ఒక సెల్ఫ్, బాడీ ఈజ్ దేర్ బట్ ఐఎమ్ ద సెల్ఫ్, దాని గురించి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దట్ ఐ హ్యాండిల్ టుడే. బట్ బిఫోర్ దట్, ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో కానీ ఆర్ ఇంకా ఏదైనా మీ లైఫ్ నుంచి కానీ ఎనీ క్వశ్చన్స్ ఉంటే నేను తీసుకుంటానండి. సో ఆల్రెడీ మనకి బాలరెడ్డి గారు 2-3 క్వశ్చన్స్ అడిగారు, పాయల్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఐ జస్ట్ నోటెడ్ డౌన్, ఐ ఆన్సర్ అండి, ఐ గ్రూప్ ఇట్. ఎందుకంటే ప్యాటర్న్ ఉంటుంది క్వశ్చన్స్లో, కొన్ని సెల్ఫ్ రిలేటెడ్, కొన్ని బాడీ రిలేటెడ్, కొన్ని రిలేషన్షిప్ రిలేటెడ్ ఉంటాయి. సో ఐ గ్రూప్ ఇట్ అండ్ ఆన్సర్ ఎట్ వన్ గో. సో ఐ మేక్ ఎ నోట్ యాజ్ యూ ఆస్క్ ద క్వశ్చన్స్. సో పర్టికులర్లీ మొన్న నేను చూస్తున్నాను కొంతమంది రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్. పర్టికులర్లీ ఎవరైతే ఇంకా నేను మన క్వశ్చన్స్ అడగలేదో వాళ్ళు ఓపెన్ అయ్యి క్వశ్చన్స్ అడిగితే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఈ రియల్ ఫిజికల్ క్లాసులు ఏమో మీ మొహాలు కనిపిస్తాయి, మేము ఉంటాము, తెలిసిపోద్దండి క్లియర్గా. ఈ లైవ్ క్లాసెస్లో ఏమో ఏం కనిపించవు, పేర్లు లిస్ట్ తప్ప ఏం కనిపించవు. సో మీరు క్లియర్గా మాట్లాడితే తప్ప మనకు అసలు ఎలా జరుగుతుంది, ఇది అర్థమవుతుందా లేదా, వింటున్నారా లేదా తప్ప తెలియదు. సో ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందండి. అర్థమైంది హరి గారు. నేను కూడా పార్టిసిపేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అడగని వాళ్ళు చక్కగా సింపుల్ గా ఏమైనా ఆ క్వశ్చన్స్ అడగొచ్చండి ఫ్రీగా. హరి గారు మనతో ఉన్నారు. ఈ విల్ అడ్రస్ ఆల్ క్వశ్చన్స్ అండి, ప్లీజ్. క్వశ్చన్స్, ఎనీ క్లారిఫికేషన్స్, ఎనీ డౌట్స్, ఎనీ సజెషన్స్, ఎనీథింగ్ ఈజ్ ఓకే అండి, ప్లీజ్ స్పీక్. Hari garu, I have a question. Morning, sir. హలో అండి, సుకన్య. సార్ సుకన్యన్ సార్. యా, అది అందరినీ మనం హ్యాపీగా ఉంచలేం కదా సార్. ఎస్, మీ హార్మోన్ గా ఉంచాలి అందరూ ఇట్లా అంటే ఇక్కడ అందరినీ హ్యాపీగా ఉంచడానికి మనం ఏం తీసుకుంటాం అంటే మనకి ఎంత సాధ్యమవుతుందో అంత చేయగలం కదా. వాళ్ళు ఏదో పడతారు అని చెప్పేసి ఎక్స్టెండ్ గా మనము మూవ్ అయితే మనకి ఉంది కదా. అవునండి. మరి దీన్ని ఎలా చేయాలి? వాళ్ళని హ్యాపీగా పెట్టడం ఇంపార్టెంటా? ఇక్కడ మనం ఫస్ట్ మనం సంతోషంగా ఉంటేనే కదా ఎంతవరకు వాళ్ళను సాటిస్ఫై చేయగలుగుతాం. ఇంటి వాళ్ళైనా ఎవరైనా, ఈవెన్ పిల్లలనైనా, బయట వాళ్ళనైనా, ఉద్యోగంలోనైనా మనకి శక్తి ఉందో అంత చేయగలుగుతాం కదా. ఇంకెప్పుడు ఈ సొసైటీని చూసుకుంటూ ఉంటే మనల్ని మనం కోల్పోమా? అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది. నేను నోట్ చేస్తాను, చెప్తాను, ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ. అంటే అవతలని ఎప్పుడు హ్యాపీ చేయమని కూడా చెప్పలేదు, బట్ ఐ ఆన్సర్ ఇన్ డీటెయిల్ అండి. థ్యాంక్ యూ. ఇంకా అండి సార్, హరి సార్, గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ అండి. సార్, ఎక్స్టెన్షన్ టు సుకన్య గారి క్వశ్చన్, ఇప్పుడు అందరినీ హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఒక సొసైటీలో కానీ, తర్వాత మన వర్క్ ఎన్విరాన్మెంట్ లో కానీ, బట్ దే విల్ టేక్ అన్ అడ్వాంటేజ్ కదండి. దే విల్ ప్రొలాంగ్ దేర్ అడ్వాంటేజ్. అంటే మనల్ని నుండి అడ్వాంటేజెస్ తీసుకుంటారు, వాళ్ళ గురించి ఏది చేయరు. అట్ లాస్ట్ విల్ బి ద విక్టిమ్.
దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎస్ అండి, ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ అండి ఇది. ఇలా Hmm. జరుగుతూ ఉంటుంది, జరిగే అవకాశం కూడా ఉంటుంది. నేను చెప్తానండి, ఆన్సర్ చెప్తానండి. థ్యాంక్ యూ. Okay, sir. Sir, good morning. హలో అండి, గుడ్ మార్నింగ్. Sir, ఈ క్వశ్చన్ జనరలైజ్ ఐ థింక్ ఐ మీ డోంట్ పేరండి, మీ పేరు? నా సురేష్ కుమార్ అని లాగిన్ అయ్యాను, బట్ నా పేరు ఈశ్వరి. మీ పేరు? ఈశ్వరి. ఈశ్వరి, ఓకే, యా, చెప్పండి ఈశ్వరి గారు. సార్, మనం అందరినీ నమ్ముతాము, బట్ వాళ్ళు మంచా చెడా అని తెలీదు. బట్ నమ్మడం అయితే నమ్మేస్తాం. నేనైతే అందరి నైబర్స్ ను నమ్ముతాను. చాలా చీట్ చేస్తుంటారు. ఈవెన్ చెప్పరాని విధంగా నాకు చాలా నా లైఫ్ లో చాలా చెప్పలేని విధంగా నష్టమే చేశారు. లైక్ అందరినీ బిలీవ్ చేసి ఇంట్లోకి రమ్మన్నా అంటే నైబర్స్ తో క్లోజ్ గా ఉంటాము, బట్ ప్రతి ఒక్క నైబరే కదా, ఎక్కడైనా వర్క్ చేయండి, ఏదని చెప్తే నేను వెంటనే నమ్మేస్తాను. అలా ఎలా నమ్మాలి, నమ్మకూడదు? దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. ఎస్పెషల్లీ సపోజ్ మా ఇంట్లోకే నైబర్స్ వచ్చారు, క్లోజ్ గా ఉంటారు, హస్బెండ్ అనే వ్యక్తి మనకు తెలియకుండా వాళ్ళతో ఇంకోలా కమ్యూనికేట్ అవుతారు. మనకు అవన్నీ గమనించలేము, నమ్మకం అనే పదంలోనే ఉంటాము. అవన్నీ కానీ ఎందుకు, ఎలా నమ్మాలి, ఎవరు మంచి ఎవరు చెడు ఎలా తెలుసుకోవాలి? యా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చెప్తాను. థ్యాంక్ యూ ఈశ్వరి. యా, యా. ఇంకెవరైనా ఉంటే ఈ క్వశ్చన్ కంటిన్యూస్ ఒక పాయింట్ అడుగుతున్నాను. ఎవరండి క్వశ్చన్ అడిగేది? పేరేంటి? సుకీర్తి. సుకీర్తి గారు, యా. మీరు రిపీట్ ఆడియన్స్, మీరు కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదండి అని. సరే చెప్పండి. సో ఇప్పుడు ఈశ్వరి గారు అన్నట్టు, లేదంటే ఈవెన్ ఇదివరకు బాలరెడ్డి గారు అన్నట్టు, సమ్ టైమ్స్ రిలేషన్షిప్ లో లెట్సే ఎవరైనా లాయల్ గా ఉండట్లేదు అనుకోండి, మన రైట్ అండర్స్టాండింగ్ లో భాగంగా వాళ్ళు లాయల్ గా ఉండట్లేదా లేదంటే ఉండలేకపోతున్నారా అని థింక్ చేస్తాము. ఓకే, జస్ట్ బికాస్ వాళ్ళు లాయల్ గా ఉండలేకపోతున్నారు, మేబీ ల్యాక్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు, బట్ వీ కెనాట్ కంటిన్యూ ఇన్ సచ్ ఎ రిలేషన్షిప్ కదా. అదొకటి. అండ్ ఆబ్వియస్లీ ఇట్ మేక్స్ us ఫీల్ సాడ్. అండ్ హౌ కెన్ ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ దెమ్? వాళ్ళు లాయల్ గా లేకపోవడం వల్ల నేను బాధపడుతున్నాను. బాధపడకుండా అయితే ఉండలేము, బాధపడుతున్నాము, బట్ దాని వల్ల మనం డిపెండెంట్ అవుతామా? అంటే మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్స్ ఉండాలి అని అన్ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాన్ని అంటే అక్కడ ఇండిపెండెంట్ గా ఉండడం అంటే ఏంటి? ఓకే, నాకు అర్థమవుతుంది, నేను యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల నేను బాధపడుతున్నాను, బట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి? అంటే వాళ్ళు డిస్లాయల్ గా ఉన్నా ఇట్స్ ఓకే అని అయితే నేను చెప్పుకోలేను కదా. అండ్ ఓకే, వాళ్ళు డిస్లాయల్ గా ఉంటున్నారని కొంత టైం తర్వాత ఓకే లెట్స్ నాకు డైజెస్ట్ అవుతుంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో వాట్ ఆఫ్టర్ యాక్సెప్టెన్స్? అంటే ఏమైనా డెసిషన్ యాక్షన్ తీసుకోవాలనా దానికి తగ్గట్టు, లేదంటే అంటే అప్పుడు ఆబ్వియస్లీ వదిలేయడం అనే వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. సో ఇంకేంటి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం 3 మెయిన్, అంటే ఇక్కడ చాలా మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మనం అది డిపెండెంట్, అక్కడ ఇండిపెండెంట్ గా ఉండడం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి ఏదైనా బ్యాడ్ చేసినా అండ్ యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి? అంటే వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ ని ఇట్స్ ఓకే అని అయితే చెప్పడం అయితే కాదు. అండ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏంటి? యా, మీకు ఆల్రెడీ చాలా వరకు ఆన్సర్ అర్థమైంది. ఐ విల్ జస్ట్ కంప్లీట్ ఇట్ అండి సుకీర్తి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ మై క్వశ్చన్. అంటే అందరినీ రెస్పెక్ట్ చేయాలి, పెద్దలు చిన్నలు అదంతా ఓకే, బట్ లెట్స్ సే దే ఆర్ బీయింగ్ సెల్ఫిష్, లేదంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్. అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటారు, అందరి ఇంటెన్షన్ కరెక్టే, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అంటే అది ఆఫీస్ లో లెట్స్ సే అందరూ వర్క్ బాగా చేయాలనుకుంటారు, అందరూ ఫస్ట్ రేటింగ్ తెచ్చుకోవాలనుకుంటారు, అందరికి రివార్డ్స్ కావాలి, లేదంటే శాలరీ హైక్ కావాలి, ప్రమోషన్ కావాలి, ఇంటెన్షన్ అందరికీ ఒకటే, బట్
ఒకళ్ళు వాళ్ళు పనిచేసి పైకి రావాలనుకుంటారు, ఇంకొకళ్ళు పక్కన వాళ్ళని కింద చేసి పైకి రావాలనుకుంటారు, లేదంటే అవసరానికి హెల్ప్ చేయకపోవడం, లేదంటే ఎదుటి వాళ్ళ వర్క్ ని వీళ్ళు వర్క్ చేసినట్టు చూపించుకోవడం, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు జస్ట్ అంటే ఐ అండర్స్టాండ్, అది అంటే నిజంగా వాళ్ళు వర్క్ చేసి పైకి రాగలిగిన వాళ్ళు అలా చేయరని అనుకుంటున్నాను. వాళ్ళు వర్క్ చేయలేకో వాళ్ళ సిచ్యువేషన్స్ వల్లనే అలా చేస్తారు. ఆబ్వియస్లీ ల్యాక్ ఆఫ్ దేర్ స్కిల్ సెట్ అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ అలాంటి టైంలో అంటే బ్యాడ్ చేసి ఇట్లా అంటే ఐ మీన్ గుడ్ చేయలేకపోతున్నారు, అందుకే బ్యాడ్ చేస్తున్నారు. బట్ స్టిల్ వీ కెనాట్ గివ్ రెస్పెక్ట్ అండ్ దిస్ అంటే సేమ్ వే మనం ట్రీట్ చేయలేం కదా. సో ఓకే అండి, గాట్ ఇట్ అండి. అండ్ ఇంతక పాయల్ గారు అడిగిన క్వశ్చన్ కి ఐ హావ్ సమ్ ఇన్పుట్స్, అంటే నా అండర్స్టాండింగ్ కి తగ్గట్టు ఇఫ్ ఐ కెన్ షేర్ ఐ విల్. We have short time అండి. Okay, please continue. Thank you. Maybe one more question we'll take and then I'll start answering. Again, I'll take questions. ఇంకెవరైనండి? Hi sir, this is Firoz this side. Yeah, hello Firoz garu. Yeah. ఇప్పుడు మీరు చెప్తుంది అంతా ఇప్పుడు జీవన విద్య క్లాసెస్ లో నాకు అర్థమైంది ఇది లాంగ్ రన్ ప్రాక్టీస్ చేయాలంటే ఇస్ దేర్ ఎనీ టిప్స్ ఆర్ ఎల్స్ ఇస్ దేర్ ఎనీ ఈ రోజు సెషన్ ఎజెండా అదే అండి ఫిరోజ్ గారు. సో ప్రాక్టీస్ ఏం చేయాలి, ఇప్పుడు వర్క్షాప్ అయింది సరే, వాట్ టు బి డన్ ఫ్రమ్ టుమారో, హౌ డు ఐ సస్టైన్ ఇంప్రూవ్ అనేది ఈ రోజు ఎజెండా అండి. ఓకే. థ్యాంక్ యూ. ఇంతక దాంట్లో నేను ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాను హరి గారు. సో బేసిక్ గా అక్కడ యాక్సెప్టెన్స్ ప్రాసెస్ లో కానీ లేదంటే టేకింగ్ ఎనీ యాక్షన్, అక్కడ మనకి రైట్ ఫీలింగ్ ఉందా లేదా అనేది మనం చూస్తాము, లేదంటే ఎదుటి వ్యక్తికి రైట్ ఫీలింగ్ ఉందా లేదా అని. సో అలాంటి అంటే ఇలాంటి కేసెస్ లో అక్కడ రైట్ ఫీలింగ్ అంటే ఏంటి అనేది కూడా కొంచెం అడగచ్చు. థ్యాంక్ యూ. ఓకే అండి, సో ఐ థింక్ నేను ఆన్సర్ చేస్తానండి క్వశ్చన్స్. సో ఫస్ట్ పాయల్ గారి క్వశ్చన్ అయితే ఈరోజు సెషన్లో కొంచెం దీని గురించి చాలా డీటెయిల్గానే డిస్కషన్ వస్తుందండి, కాకపోతే బ్రీఫ్గా ఆన్సర్ చెప్పాలనుకుంది. సో ఇప్పుడు ఏదైతే మూడ్ స్వింగ్స్ అంటున్నాం, పర్టికులర్లీ బాడీ సర్టన్ వీక్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఇది బయాలజికల్లీ ఫీమేల్ ఎవ్రీ మంత్ అది పీరియడ్ టైమ్స్ కానీ, ఆర్ ఈవెన్ ఎవరికైనా కానివ్వండి, లెట్ అస్ సే దే హ్యావ్ సమ్ పెయిన్, మొకాల పెయిన్ అలా ఉందనుకోండి, పాపం వాళ్ళకి ఎవ్రీ డే కూడా అసలు మంత్లీ ఒకసారి కాదు కదా, ఒక సంవత్సరాలు ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ బాడీ కండిషన్ కూడా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మనకి ఇంకా కొంచెం ఓవరాల్ మన కేపబిలిటీ తగ్గిపోయి ఆ టైంలో మన బిహేవియర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఓవరాల్గా మన కెపాసిటీ అవుతుందో దానికి ఇంకా తక్కువ అయిపోతుంది ఉంటుందండి. సో హౌ డు యూ హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్ అని అడిగారండి పాయల్ గారు. సో దిస్ ఈస్ గాట్ టు డూ విత్ అండర్స్టాండింగ్ అవర్ సెల్ఫ్ అండి. ఏదైతే బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ హ్యాస్ ఇన్ సమ్ సిచ్యువేషన్ ఇట్ విల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ యూస్ టు బి నార్మలీ. అలా ఉన్నప్పుడు దెర్ ఈస్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ద సెల్ఫ్, మై సెల్ఫ్ మై ఇన్సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. సో హౌ డు ఐ హ్యాండిల్ దట్ పార్ట్ ఉంది. సో ఈరోజు ఎజెండా కూడా యాక్చువల్గా అదే అండి. సో ఇట్ ఈస్ పాసిబుల్ అండి, లైక్ బాడీ చేంజ్ వీ కెనాట్ డూ, ఐ మీన్ అదొక బయాలజికల్ ప్రాసెస్ ఆర్ సమ్ డ్యామేజ్ టు బాడీ, అది జరిగింది. అప్పుడు ఐ నీడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. అంటే నేను ఇన్సైడ్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ నేను దాని నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా కానీ, ఆర్ టు దట్ ఎక్స్టెంట్ నేను నాలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కానీ ఐ కెన్ బీ ఇన్ ఏ సేమ్ పొజిషన్, ఐ కెన్ బీ ఇన్ ఏ నార్మల్ పొజిషన్. అదే ఈరోజు యాక్చువల్గా ఎజెండా డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేస్తాను. Most likely this will be answered by end of the session. If not, we'll come back to this question and Payal garu adigina daniki. So inka మిగతా వాళ్ళు అడిగిన అందరి క్వశ్చన్స్ అండి, ఎదర్ బాలరెడ్డి గారు అడిగిన కానీ, సుకన్య గారు, తులసి గారు, ఈశ్వరి గారు, సుకీర్తి గారు, అందరు అడిగిన అన్ని రిలేషన్షిప్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి.
సో రిలేషన్షిప్ రేట్లో కూడా ఒకటేమో గ్రాటిట్యూడ్ గురించి అడిగారండి బాలరెడ్డి గారు. సో ఎస్, గ్రాటిట్యూడ్ అంటే ఏం చెప్తున్నాము అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. గ్రాటిట్యూడ్ అంటే అసలు ఎవరం కూడా ఇప్పుడు మన లైఫ్ ఒక రోజు గడుస్తుంది అంటేనే, అసలు ఒక గంట గడుస్తుంది అంటేనే ఎంతో మంది పాత్ర ఉందండి దాంట్లో. ఎంతో మంది పాత్ర ఉంది. అందరూ వాళ్ళ పాత్ర నిర్వహిస్తే గానీ అది మనది లైఫ్ గడవట్లేదు. సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే ఎస్, సో మెనీ పీపుల్ రైట్, ఇంక్లూడింగ్ పీపుల్ అండ్ ద నేచర్, సొసైటీ నేచర్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ మై వెల్ బీయింగ్. దాన్ని గుర్తించడం అండి. అండ్ అలాగే మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది మళ్ళీ వేరే వాళ్ళకి. సో ఎవ్రీబడి రికగ్నైజింగ్ దట్ దర్ ఈస్ అ రోల్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అది గుర్తించినప్పుడు అండి, అప్పుడు దెర్ ఈస్ ఏ ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. అయితే ఎవరైతే మనకు డైరెక్ట్గా ఎవ్రీడే సర్వ్ చేస్తున్నారో కనిపిస్తుందో అక్కడ అర్థమైపోతుంటది ఇంట్లో వాళ్ళు మనకి ఇది చేస్తున్నారో ఇలా అని. బట్ సమ్ టైమ్స్ వీ మే మిస్ దట్ ఆల్సో. ఇంట్లో వాళ్ళు ఎవ్రీడే చేస్తున్నట్టు వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకోవడం అలా కూడా అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ consciously recognizing the role of everyone in my life. So once you recognize that, then first of all there will be good feeling in us. ఆ ఫీలింగ్ ని ఒక పేరు పెట్టామంటే, ఏదైతే భావం లోపల కలుగుతుందో దానికి ఒక గ్రాటిట్యూడ్ అని భావం పెట్టాడు. సో ఆ భావం మనలో ఉంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళకి ఏం బెనిఫిట్ అవుతుంది, ఆ తర్వాత నాకేం అది పక్కకు పెట్టి ఫస్ట్ థింగ్ మనకి ఏమైతే అంటే అండి, వీ బికమ్ హంబుల్. మనలో ఒక హంబుల్నెస్ వస్తుంది. నేనే ఏదో పొడి చేశాను, నేనే ఏదో సాధించేశాను అలా అని కాకుండా, సో మెనీ పీపుల్ హావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ మై వెల్ బీయింగ్. నేను ఇలా ఉన్నాను అంటే ఎన్నో విషయాలు అనుకూలంగా వచ్చినాయి. వీటిలో మనం చేసింది కొంత, కానీ చాలా కోఆపరేషన్, సపోర్ట్ వచ్చింది అనేది అవసరం అన్నప్పుడు మనలో ఈగో అది కొంచెం తగ్గి హంబుల్నెస్ అనేది వస్తుందండి. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ క్వాలిటీ మన హంబుల్నెస్ అవడం ఒకటి. అండ్ ఇది మళ్ళీ మర్చిపోతుంటాం కాబట్టి ఎవ్రీడే ఆర్ ఎవ్రీ మూమెంట్ టు యాక్సెప్ట్ ఆర్ టు అగైన్ రికలెక్ట్ దట్ ఇట్ ఈస్ దేర్. అదే ఒకటండి. సెకండ్ పార్ట్ ఏమన్నారంటే బాలరెడ్డి గారు, ఇప్పుడు సరే వాళ్ళ రోల్ చేశారా అది బాగుంది, వాట్ అబౌట్ గివింగ్ ఫీడ్బ్యాక్? ఎస్, అఫ్ కోర్స్ వీ కెన్ గివ్ ఫీడ్బ్యాక్ అండి. సో బట్ దెన్ గివింగ్ ఫీడ్బ్యాక్ అది ఇవ్వాలి అంటే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అని బాలరెడ్డి గారే చెప్పారు. ఈ ఫీడ్బ్యాక్ వల్ల ఉపయోగపడుతుందా, అండ్ సమ్ టైమ్స్ అవతల పర్సన్ అసలు ఫీడ్బ్యాక్ తీసుకునే సిచ్యువేషన్ లో ఉన్నారా? సో అది కొంచెం చూసుకొని వీ కెన్ ఆల్వేస్ గివ్ ఫీడ్బ్యాక్ అండి. వీ కెన్ ఆల్వేస్ గివ్ ఫీడ్బ్యాక్, వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ దీస్ కన్వర్జేషన్స్. బికాస్ ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా మన ఉద్దేశం ఏంటి అంటే, సో దట్ హీ కెన్ బికమ్ బెటర్, ఐ కెన్ బికమ్ బెటర్, ఓవరాల్ ద వర్క్ వాట్ ఎవర్ వర్క్ వీఆర్ ఆల్ కమిటెడ్ టు దట్ కెన్ బికమ్ బెటర్ అండి. సో ఆ ఉద్దేశంతో ఇస్తున్నాం కాబట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వద్దని ఎవరము అనట్లేమండి. బట్ దెన్ లెట్స్ సే మనకు కాకపోతే దీంట్లో కొంచెం ప్రాక్టికల్ గా అవతల వాళ్ళ కాంపిటెన్స్, ఆ సిచ్యువేషన్ అది చూసుకోవడం ఇంపార్టెంట్. దానికి జీవన్ ఇదే చెప్పలేదు, అది కొంచెం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ తోని అబ్జర్వ్ చేసి చెప్పాలండి. ఈ టైంలో ఫీడ్బ్యాక్ చెప్పే టైమా కాదా, రైట్? అవతల పర్సన్ తీసుకునే సిచ్యువేషన్ ఉన్నారా లేరా, అప్రాపరిటే కాదని కొంచెం జడ్జ్మెంట్ చేసి ఇస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి, డెఫినెట్గా. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఫీడ్బ్యాక్. సో అది గ్రాటిట్యూడ్ దాని గురించి అండి. అండ్ ప్రాస్పరిటీ గురించి కూడా అడిగారు బాలరెడ్డి గారు క్వశ్చన్. ప్రాస్పరిటీ అనేది ఒక మానసికమైన విషయం అండి. బయట మనం ఇంకా ఏం నేను చేసే వర్క్ ఏం చేస్తాను, నేను ఇంకా డబ్బు సంపాదిస్తున్నాను, నేను ఇంకా నా పాత్ర ఏంటిది అనేది అది మన లైఫ్కి మనం డిసైడ్ చేసుకొని, అంటే ఇన్ ద లైఫ్ ఆఫ్ క్లారిటీ వీఆర్ గెటింగ్ ఇన్ ద జీవన్ విద్య, మనకు ఒక లైక్ ఎస్ దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు పుట్ మై ఎనర్జీ అనేది పెట్టి పని చేస్తుంటాం బయట. బట్ ప్రాస్పరిటీ ఏమంటున్నాం అంటే ఇది ఒక మానసికమైన భావం అండి. ఏంటంటే నాకు ఫిజికల్ ఫెసిలిటీస్, వస్తువులు ఆర్ మనీ అండి, టు మేక్ ఇట్ సింపుల్, బికాజ్ మనం ఎట్లా మనీ ద్వారా కొనుక్కుంటున్నాం కాబట్టి నాకు సరిపడా మనీ ఉంది, నా అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికంటే ఎక్కువనే ఇన్ఫ్లో ఉంది, నాకు వస్తుంది, నాకు డబ్బు ప్రాబ్లం లేదు ఉంది అనే ఒక ఫీలింగ్ అండి, కంటెంటెడ్ ఫీలింగ్ అంటాం కదా, ఎస్ ఐ హ్యావ్ ఎనఫ్. ఆ భావం ఉండడాన్ని ప్రాస్పరిటీ అంటున్నాం. అయితే దాని తర్వాత ఏం చేయొద్దని కానీ, ఇంకా ఏదో గ్రో అవ్వద్దని కానీ, ఏం పని చేయొద్దు కానీ చెప్పట్లేదండి. మన దగ్గర మన బాడీ ఏదైతే ఉందో, బాడీ అండ్ మైండ్, మనకి ఏదైతే తెలివితేటలు ఉన్నాయో, ఏదైతే శక్తి ఉందో దాన్ని రైట్ పర్పస్కి ఇన్వెస్ట్ చేసి ఎంత వీలైతే అంత, ఇన్ఫాక్ట్ వీ షుడ్ డు గుడ్ ఫర్ ద సొసైటీ. ఎంతో చేయొచ్చు, ఎన్నో ఇన్నోవేషన్ చేయొచ్చు, ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అయితే
ఈ ప్రాస్పరిటీ భావంతో చేసినప్పుడు ఏమైంది అంటే మనం అది ఒక హెల్ప్ లాగా చేస్తాం, దాన్ని ఒక రైట్ వేలో చేయగలుగుతున్నాం. ఆ ప్రాస్పరిటీ భావం లేకుండా చేస్తే ఇది చేస్తాం కానీ మళ్ళీ అది ఎక్స్‌ప్లాయిటేటివ్ లాగా చేయొచ్చు, నలుగురితో షేర్ చేయకపోవచ్చు. అలాంటి ఎకనామిక్ మోడల్‌లో మళ్ళీ ఒక గ్రీడ్ ఉండొచ్చు, మళ్ళీ నేనే అక్యుములేట్ చేసే అవకాశం ఉంటుందన్నట్టు. ఈ ప్రాస్పరిటీ భావంతో చేస్తే మనకి ఇమ్మీడియేట్‌గా ఏం కలుగుద్దండి, ఎప్పుడైతే నాకు సరిపడా ఉంది అని అనిపించిందో న్యాచురల్‌గా చాలా సహజంగా ఏం కలుగుతది, యూ గెట్ ఎ ఫీలింగ్ ఆఫ్ గివింగ్, రైట్? యూ షేర్ ఇట్. ఇన్‌ఫాక్ట్ ఇదొక టెస్ట్ కూడా అండి. ఇప్పుడు మనకి సరిపడా ఉన్నాక తెలిసి కూడా ఏదో భవిష్యత్తు భయం గురించో, ఇంకేదో వస్తదనో, ఇంకేదో హెల్త్ ఎమర్జెన్సీ వస్తదనో, ₹1,00,00,000 ఖర్చయ్యే ఐసీయూలో ఉండేది వస్తదనో, ఒక ఊహాజనితమైన అవసరాల కొద్దీ దాన్ని ఉంచుకోవడం తప్ప, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్‌ని మనం షేర్ చేయలేకపోతున్నామంటే, నాకు ఇంకా సమృద్ధి భావన కలగలేదు అని అర్థం అండి. వెరీ సింపుల్. ఐయామ్ టెల్లింగ్ ఇట్ ఫ్రాంక్లీ. అని కరగలేదు అని అర్థం అండి. సమృద్ధి భావన ఎప్పుడైతే కలుగుతుందో, నా దగ్గర ఏ ఫెసిలిటీ ఉన్నది, మనీ గాండి, ఇంకోటి గాండి, దాని సదుపయోగం గురించి నేను ఆలోచిస్తాను. ఊరికే అలా మురగబెట్టుకొని, అలా దాచిపెట్టుకొని అలా ఉండమన్నట్టు. సో, అలా ఇంకా అక్యుములేషన్ ఫేజ్‌లో మనం ఉన్నాము అంటే, ఒకటి నాకు సమృద్ధి భావన కలగలేదు. ఇంకోటి రైట్ అండర్‌స్టాండింగ్, క్లారిటీ లేకపోవడం అండి. క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకా నేను ఎంత వచ్చినా సరే అక్యుములేటే చేస్తుంటే కానీ షేర్ అనేది చెయ్యం. అండ్ వాటిని రైట్ యుటిలైజ్ చేయడం, సదుపయోగం అనేది చేయడం. దాన్ని ఖాళీగా ఉంచితే రైట్ ఉపయోగం అవ్వదు కదా! సో, అది ఇది ప్రాస్పెరిటీ గురించి గాని. సో, అగైన్ టు క్లారిఫై, ప్రాస్పెరిటీ డస్ నాట్ మీన్ సరిపడా ఉంది ఖాళీగా కూర్చోవడం అలా కాదండి. అలా కూర్చున్నాము అంటే మనకు మన మన పర్పస్ ఏంటి, సొసైటీలో నా రోల్ ఏంటి, అసలు నా లక్ష్యం ఏంటి అనేది ఇంకా అర్థం అవ్వనట్టేండి అలా కూర్చున్నాము అంటే. సో, అది ప్రాస్పెరిటీ. ఏం చేయొద్దనైతే చెప్పట్లేదండి. రైట్. అండ్ మిగతా క్వెషన్స్ అన్నీ అడిగినయన్నీ రిలేషన్‌షిప్స్ గురించి అండి. సో, రిలేషన్‌షిప్స్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఫర్ మెనీ పీపుల్. అదే మనకి చాలా మందికి కన్సర్న్ విషయం కూడా. సో, రిలేషన్‌షిప్స్‌లో ఏంటండి అంటే, సరే ట్రస్ట్ ఫీలింగ్, అగైన్ కమింగ్ టు ద ట్రస్ట్, విశ్వాసం ఏదైతే అన్నారో, సో, అందరికీ సరైన ఉద్దేశ్యమే ఉన్నా, సరైన ఉద్దేశ్యం అంటే ఏంటి, మనం ఎలా అయితే హ్యాపీగా ఉండాలనుకుంటున్నామో, ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉండాలి అనుకుంటున్నారు. ఓకే. కాకపోతే వాళ్ళు మనమైతే ఎలా అయితే కంటిన్యూస్‌గా హ్యాపీగా ఉండలేకపోతున్నామో, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. రైట్. దానికి ఏంటి ప్రాబ్లము అంటే సామర్థ్య లోపం. ఇప్పుడు నేనెప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. మరి ఉంటున్నానా? ఉండట్లేనే. ఎందుకంటే నాలో దానికి కావాల్సిన సామర్థ్యం ఏదైతే ఉందో, మానసికంగా ఏదైతే ఒక నాలెడ్జ్ కావాలో, ఒక క్లారిటీ కావాలో అది నాలో లేదు. నేను ఉండాలి అనుకోని కూడా ఉండలేకపోతున్నాను. అదే సిట్యుయేషన్ అవతల వాళ్ళకి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, కానీ ప్రస్తుతం ఏం చేస్తాము అంటే, వాళ్ళ ప్రస్తుత ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ పని ఎలా ఉంది, అది చూసి వాళ్ళని అంచనా వేస్తున్నాను. అయితే అది చూస్తే ఏం కలుగుద్ది అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు అని మనం జడ్జ్‌మెంటల్ అయిపోతాం. లైక్ వీళ్ళు ఇలానే చేస్తారు, అలానే చేస్తారు, వీళ్ళు ఇలాంటోళ్ళు అని. కానీ అందరూ సరైన వాళ్ళే అనేది మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలండి. కాకపోతే సరైన ఉద్దేశ్యం ఉన్నాక కూడా సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నారు అనే విషయం, ఈ రెండిటిని డిఫరెంట్‌గా చూడగలగాలండి. సరైన ఉద్దేశ్యం ఉంది, కానీ ప్రస్తుతం సరిగ్గా చేయట్లేరు. అలా ప్రవర్తన పరంగా గాని, పని పరంగా గాని. రైట్. ఇంటర్నల్‌గా హియర్ క్లారిటీ అనేది లేక, సామర్థ్యం అనేది లేక బయటికేమొస్తది, ప్రవర్తన వస్తది, పని వస్తది. బిహేవియర్ అండ్ వర్క్. దేర్ ఈస్ ఎ క్లారిటీ ఇన్‌సైడ్. బేస్డ్ ఆన్ ద క్లారిటీ, బిహేవియర్ అండ్ వర్క్ కమ్స్ ఔట్. సో, సమ్ ఎక్స్ పర్సన్, వై పర్సన్ యొక్క బిహేవియర్ అండ్ వర్క్ ఇప్పుడు మనకి సరిగ్గా అనిపియట్లేదు. అది అనిపియనప్పుడు వాళ్ళ క్లారిటీ లేదు అని మనం అనుకోకుండా, వాళ్ళ ఇంటెన్షనే రాంగ్ ఉందనుకుంటేనే మనం ఇంటర్నల్‌గా డిస్టర్బ్ అయిపోతామండి. ఫస్ట్ పార్ట్ అదండి. సో, మీరు ఈ ఎంటైర్ నాలెడ్జ్ ద్వారా ఓన్లీ ఒక విషయం మన చేతుల్లో ఉంది. అది గ్యారంటీ ఉందండి. మిగతా ఏ విషయానికి గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ ఉన్న విషయం ఏంటంటే, అవతల పర్సన్ చేంజ్ అవ్వకున్నా, మనం వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుకున్నా, బయట పరిస్థితులు మారవలేకున్నా, ఏం జరిగినా జరగకున్నా ఒక్క థింగ్ మాత్రం పాసిబుల్ అండి. ఒక్కటే పాసిబుల్. అది మన చేతుల్లో 100% ఉంది. అండ్ దానికి స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఏంటంటే, ఆ పరిస్థితులలో నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం. నా హ్యాపీనెస్ నా చేతుల్లో ఉంది. ఇది గ్యారంటీ. దీనికి ఒక్కదానికి మాత్రం 100% గ్యారంటీ ఉందండి. దట్
under any circumstances, with anybody, I can be happy. I can be happy. Doesn't matter what others are behaving, what others are doing. ఈ ఒక్కదానికి గ్యారెంటీ ఉంది. మిగతా దేనికి ఇక్కడ అవకాశం ఉంది అంటున్నాం కానీ గ్యారెంటీ ఇవ్వట్లేము. మిగతా దేనికంటే ఏంటి, నేను అవతల పర్సన్ని హ్యాపీగా ఉంచగలనా, నో గ్యారెంటీ. అవతల పర్సన్ని మార్చగలనా, నో గ్యారెంటీ. అవతల సిచ్యువేషన్ మార్చగలనా, నో గ్యారెంటీ. ఓకే, దానికి గ్యారెంటీ లేదు. కానీ అవతల పర్సన్ మార్చడానికి ప్రయత్నం చేయొచ్చా? ఎస్, వీ కెన్ డూ. సిచ్యువేషన్ మార్చడానికి ఏమైనా చేయొచ్చా? ఎస్, సో మెనీ థింగ్స్ కెన్ బి డన్. సో ఇలాంటివన్నీ చేయొచ్చు. గ్యారెంటీ ఉందా? నో. బికాస్ ఎవరైనా సరే అండి, నేనైనా మీరైనా ఇంకొకరైనా సరే, చేంజ్ అనేది మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు, ఇన్పుట్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళ మీద వర్క్ చేసినప్పుడే చేంజ్ వస్తుంది. రియల్ చేంజ్ అనేది వస్తుంది. సో ఇది కొంచెం టఫ్గా అనిపించవచ్చు, బట్ రియాలిటీ ఈజ్ దాట్. మనకు నిజానికి కన్సర్న్ కూడా చాలాసార్లు మన కన్సర్న్ కూడా ఏంటండి, మనం లోపల డిస్టర్బ్ అవుతాం, బాధ అనిపిస్తుంది. మనకు ఆ బాధ లేకపోవడం కదా కావాల్సింది. చాలాసార్లు ఏమనుకుంటాం, ఈ బయట మరి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, మరి ఈ నష్టం జరుగుతుంది, ఆ నష్టం జరుగుతుంది అని అనుకుంటాం కదా. మరి బయట ఇప్పుడు ఫస్ట్ రోజు నుంచి నిన్నటి వరకు డిస్కస్ చేసింది ఏంటి, బయట నష్టం జరగడం అంటే ఏంటండి? ఏం జరుగుతుంది? ఏదర్ నా బాడీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, ఆర్ వస్తువుల పరంగా ఏదైనా నష్టం జరుగుతుంది. మనం మాట్లాడుకున్నదంతా ఏంటి మరి? ఫిజికల్ ఫెసిలిటీస్ లెవెల్ ఇంక్లూడింగ్ ద బాడీ. అది ఇంపార్టెంట్ కాదు, రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్, రైట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అనుకున్నాం. సో వై షుడ్ బి బాదర్ సో మచ్? అంత బాధపడేది ఎందుకు? మన బాడీ కొంచెం కానీ ఆర్ ఇంకొంచెం సిగ్నిఫికెంట్ ఇబ్బంది కలిగిన, రైట్, ఆర్గనైజేషన్ పరంగా కానీ బయట ఒక పని సరిగా అవ్వలేకపోయినా అంతంత బాధపడాల్సిన అవసరం ఉంది. అవి యాక్చువల్గా ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్. ఓన్లీ సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటి? ఇంటర్నల్గా నేను హ్యాపీగా ఉన్నానా లేదా, అదే కదా మెయిన్. మానసికంగా ప్రశాంతంగా ఉన్నా లేదా, అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అది మాత్రం మన చేతిలో ఉంది. ప్రస్తుతం అది బాగా అవతల మీద ఆధారపడి ఉంటే మనం దాన్ని కంట్రోల్లో తీసుకోవచ్చు. దాని గురించే ఈరోజు సెషన్ అండి. సో ఎంటైర్ రిలేషన్షిప్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఇవే అండి. అయితే మరి ఎప్పుడు ఇంకా నా గురించి నేను ఇంటర్నల్గా మార్చుకోవడం, బయట ఏమైనా యాక్షన్ తీసుకుంటే, ఎస్, బయట కూడా యాక్షన్ తీసుకోవాలి. బాలరెడ్డి గారు అది కూడా అడిగారు, బయట కూడా యాక్షన్ తీసుకోవాలి అండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు, రైట్, వాళ్ళకు తెలియకనే చేస్తున్నారు. పెద్దవాళ్ళ విషయంలో తెలియక చేస్తున్నట్టు అంత ఈజీగా యాక్సెప్టెన్స్ లేకుండా పిల్లల విషయంలో అయితే మనం తొందరగానే ఒప్పుకుంటాం కదా, వాళ్ళకి తెలియక చేస్తున్నారు అని, రైట్, తెలియక చేస్తున్నారు, రైట్. అలా చేసినప్పుడు 2 థింగ్స్ అండి. ఒకటి, వాళ్ళ అల్లరి చేసినా, ఏదైనా పాట చేసినా, చదవకుండా చేయకుండా, ఫస్ట్ థింగ్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా సరే మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం. అది ఫస్ట్ పాయింట్ అండి. అది ఎలా ఉండాలి అనేది ఈరోజు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సెకండ్ పాయింట్, మరి వీళ్ళని ఏం చేయాలి? మరి గట్టిగా చెప్పాల్సి వస్తే చెప్పండి. 2 పీకండి అవసరమైతే. దాని ద్వారా వాడు మారుతాడు అనుకుంటే, అది ఇంకోటి ఏమైనా చేయాలా? ఒక ట్యూషన్ పంపిస్తారా, ఇంకో స్కూల్ చేంజ్ చేస్తారా? చేయండి. సో బోత్ ద థింగ్స్ వీఆర్ సేయింగ్ అండి. వన్, వాట్ డూ యూ డూ ఇన్సైడ్, ఇంటర్నల్గా becoming free of other people and circumstances, truly becoming independent and swatantra avadam, right? So I don't get disturbed by what happens outside, what other people behave. నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం. అది ఒక పార్ట్. సెకండ్, అండ్ టేకింగ్ ద యాక్షన్ అవుట్సైడ్ యాక్షన్. మీరు ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఒకరు పని చేయని వాళ్ళని మీకు వార్న్ చేయాల్సి వస్తుంది, వార్న్. ఇఫ్ యూ హ్యావ్ టు ఫైర్ సంబడి, ఫైర్ హిమ్, రైట్. యూ హ్యావ్ టు సెన్షూర్ సంబడి, సెన్షూర్ హిమ్, రైట్. సో అలా బయట ఏం యాక్షన్ చేయాలనుకుంటారు, ఒక వ్యక్తికి దూరంగా ఉండాలనుకున్న టెంపరీగా అంటే ఉండండి, రైట్. సో యూ వాంట్ టు వాక్ అవే ఫ్రమ్ రిలేషన్షిప్ విచ్ యూ థింక్ ఇంకా ఇది బియాండ్ ద రిపేర్, మై కెపాసిటీ, వాళ్ళ కెపాసిటీ, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్, వాక్ అవుట్. హూ ఈస్ సేయింగ్ నో? ఇన్ ఎనీ సిచ్యువేషన్ దెర్ ఆర్ 3 ఆప్షన్స్, రైట్. ఎనీ సిచ్యువేషన్లో పీపుల్ నుంచి 3 ఆప్షన్స్. 1, యూ వాక్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. మీకు ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ walk out of the situation. Second, you change the situation. Third, you accept the situation. So there is a situation outside, company situation కావచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ కావచ్చు, లైక్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు కెపాసిటీ ఉంటే వీలైతే చేంజ్ చేయండి సిచ్యువేషన్. ఓకే నేను చేంజ్ చేయలేకపోతున్నాను, యూ మూవ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఓకే నేను మూవ్ అవుట్ కూడా అవ్వలేకపోతున్నాను, వాక్అవుట్ కూడా అవ్వలేకపోతున్నాను. దెన్ వాట్ ఆప్షన్ యూ హ్యావ్? యూ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. చాలాసార్లు ఏమైంది అంటే మనం
Sorry, I got to disagree with you. There is a fourth option also there. You have to fight back the also. Wait a minute. Situation. So three options. So either you change, fighting back, or explain, work, whatever you do it. That is a part of the changing the situation. Right? So it's instead of conversations. I'm trying to raise my hand. But you got to fight back that there is a situation with respect to the change. The situation is if you are suffering at it and you cannot be happy on that because there's someone who trusted you and who backstabbed you, and you got to fight back those ones. So this in means of either it's a relationship or no, these are words, Andy. Jagar, these are words. What I'm saying is that by fighting back, what are you trying to do? You're changing the situation, kada? Yeah, but that is fighting back. I'm just trying to put in 3 baskets. By fighting back, you complain, you do all these things in order to change the situation, kadandi. Yeah, one way if we can look at that way, but at the same time is, that's a scenario we got to consider. And the situation changing means is you got to change his mindset or her mindset. But at the same time, that, there is a society's facilities available to make that situation to make you happy. Avanni chesi, fight back, rise hand chesara, protest chesara, you do all that so that the circumstances or the people change and things work as you want. That is one option. I'm not saying that there is no option. That option is there. Whether you have that capacity, whether it works in that situation or not, you have to see, right? You do it. I'm not saying that you don't do it. And second one is, you move out of the situation. When you find that, here, there's no point, this thing, move out of the situation, second. And the third one is, many of the times, particularly close relations. Close relations lo, chala saarlu ee rendu options undavu. Chala saarlu. Unte cheyandi. And cheyali kuda manam. We don't have to just ignore everything, swallow everything. Oka whipping la undandi, mere bharinchandi, ala cheppani cheppatledandi. So these 2 things, you have to do it. And third option is the accepting. So you are there in that situation. Neither you are able to influence, neither you are able to do, and alanti action kuda teeskokunda, but aa situation lo undu, but internal ga matram we have a lot of resistance to that situation. Resistance. So ila endukundi naaku, ila enduku jarugutundi, naake enduku jarugutundi, right? Actually ga na life ila undadaniki main veele karanam, valle karanam ani oka mental story we build up. దాని వల్లనే యాక్చువల్గా మనకి ఇంటర్నల్ గా చాలా అన్హ్యాపీనెస్ కలుగుతూ ఉంటుంది. చాలా ప్రాబ్లం కలుగుతుంది మనకి ఇంటర్నల్ గా. పోనీ ఆ సిచ్యువేషన్ నుంచి మరి వెళ్ళిపో అంటే వెళ్ళం. పోనీ ఆ సిచ్యువేషన్ ఏమైనా మార్చు అంటే నేను చేయలేను, మార్చలేను అంటే, రైట్? వాట్ ఆప్షన్ ఈస్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ ఇంటర్నల్లీ. ప్రస్తుతం ఏమనిపిస్తుంది అంటే, అరే ఇబ్బంది పెట్టేదేం వాళ్ళు, సిచ్యువేషన్ బయట జరుగుతుందేమో అన్యాయం, మీరే అడ్జస్ట్ అవ్వండి, మీరే అన్యాయం ఉంటుంది అని అదొక అన్ఫేర్ లాగా కూడా అనిపిస్తుంది అండి. పైకి చూస్తే కొంచెం అన్ఫేర్ లాగా కూడా అనిపిస్తుంది. బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ అన్ఫేర్. థింగ్ ఈస్ దట్ దీస్ హౌ థింగ్స్ ఆర్. బయట నలుగురు మీ చుట్టుపక్కల వీళ్ళు ఇలా ఉన్నారు, బయట సిచ్యువేషన్ ఇలా ఉంది, అండ్ మీ కెపాసిటీ ఇంత ఉంది, వాళ్ళ కెపాసిటీ ఇంత ఉంది. దిస్ ఈస్ ద పాసిబిలిటీ దట్ వీ హ్యావ్. వై? బికాస్ ఫర్ అస్, for you, your own happiness is the most important thing. In fact, if you are doing certain thing because of which you are not happy, then you are actually compromising on the most important thing. That is unfair, I would say. Very unfair to compromise on your own happiness and doing something. So adi relationship dantlo andi. So there is an outer action to it, there is an inner action to it in the relationship andi. So ee process lo mari ila chestunte others advantage తీసుకోరంటే, yes, there is a possibility, and you have to be very careful about it. You have to be careful about it. Danni you have to be mindful about it. If somebody is doing like that, you have to stop. You have to stop, and whatever action required, that we can do. And making others happy all the time, mana focus anta inka avతల వాళ్ళని హ్యాపీ చేయడంలో ఫోకస్, that's not what we are saying. And others happiness కోసమే కష్టపడండి ఆల్ ద టైమ్, అవతల వాళ్ళ హ్యాపీనెస్ ప్రయారిటైజ్ చేయండి అని అనట్లేదండి. యూ ప్రయారిటైజ్ యువర్ హ్యాపీనెస్. ఇన్ ఫ్యాక్ట్
మన హ్యాపీనెస్ని ప్రయారిటైజ్ చేసి మనం ఎక్కువ పీస్ఫుల్గా ఉండి ఇంటర్నల్గా హార్మోనీలో ఉన్నప్పుడు మాత్రమే యాక్చువల్గా వీ కెన్ డూ సంథింగ్ ఫర్ అదర్స్ అండి. యాజ్ ఆఫ్ నౌ అనిపిస్తుంది బయటల కోసం నేను చాలా చేస్తున్నా అనిపిస్తుంది కానీ అవన్నీ బయట చేస్తామండి. లైక్ ఐ కుక్ ఎవ్రీ డే, ఐ వర్క్ ఫర్ దెమ్, ఐ స్లాగ్ ఫర్ దెమ్, ఐ వర్క్ ఏం చేస్తుంటారు. ఇదంతా బిహేవియర్ వర్క్ లెవెల్లోనే చాలా చేస్తామండి. ఇంటర్నల్గా వాళ్ళ పట్ల ఏదైతే మనలో ఫీలింగ్ ఉందో దాన్ని ప్యూరిఫై చేయడం, దాన్ని ఇంకా బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ చేయడం ఏదైతే ఉందో దాని మీద తక్కువ వర్క్ చేస్తాం. దాన్ని ఇంప్రూవ్ చేయకుండా బయట చేస్తుంటే ఏమైందంటే వి గెట్ టైర్డ్ అండి, వి గెట్ వెరీ వెరీ టైర్డ్, వి గెట్ ఫ్రస్ట్రేటెడ్, అవర్ హెల్త్ బికమ్స్ బ్యాడ్, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాట్ వీఆర్ ట్రైంగ్ టు సజెస్ట్ ఈస్ దట్ వర్క్ ఇంటర్నల్లీ, వర్క్ టువర్డ్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ అదర్స్. అవతల వాళ్ళ పట్ల మన భావం ఏదైతే ఉందో ఇన్స్పైట్ ఆఫ్ వాట్ దే ఆర్, వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ పట్ల మన భావం కనుక బెటర్ అండ్ బెటర్ ఉంటే అప్పుడు మన బిహేవియర్ వర్క్లో కూడా చాలా చేంజ్ వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ మీద యాక్చువల్గా ఇంపాక్ట్ ఉంటుందండి. అవతల వాళ్ళు కూడా అస్సలే చేంజ్ అవ్వరు, ఇది ఎప్పటికీ ఇంతే అని చెప్పట్లే. ఓన్లీ స్ట్రాంగ్ వర్డ్స్ దేనికి వాడుతున్నాం అంటే లైక్ లెట్ us put our energy where we have control. We don't have control on others. We don't have control on many times on outside situation. We have control only on ourselves. And things work very miraculously అండి. మన మీద మనం ఫోకస్ పెట్టి మన ఎనర్జీస్ మన వైపు డైరెక్ట్ చేసి వర్క్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఫస్ట్ వీ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్, దెన్ సిచ్యువేషన్లో చేంజ్, అదర్స్ చేంజ్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందండి. ఇట్స్ ఎ లిటిల్ కౌంటర్ ఇంట్యూటివ్ థింగ్ ఇన్ ఫ్యాక్ట్. సో that is about the relationship part అండి, రైట్. అండ్ రెస్పెక్ట్ అండ్ రైట్ ఫీలింగ్ టువర్డ్స్ అదర్స్ కూడా క్వశ్చన్ అడిగారు. ఎస్ అండి, రెస్పెక్ట్ అంటే ఏమంటున్నామంటే ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్ అండి. ఎవ్రీబడి వాంట్స్ టు బి హ్యాపీ. మనం అందరం ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నామో అందరు కూడా, మిగతా వాళ్ళు అందరు కూడా హ్యాపీగానే ఉండాలనుకుంటున్నారు. ఆన్ దట్ బేసిస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ అంటున్నాం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సిమిలర్ టు మీ. ఎక్కడ డిఫరెన్స్ ఉంది అంటే కంపిటెన్స్ లెవెల్లో వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉంది, మనకెంత సామర్థ్యం ఉంది, ఇంకొక పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి, డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్నాయండి. బట్ అంత మాత్రాన రెస్పెక్ట్ అనేది ఏదైతే ఉందో అది కొంతమందికి రెస్పెక్ట్ చేద్దాము, ఇంకొంతమందికి రెస్పెక్ట్ చేయొద్దు అని అనట్లేదండి. లెట్ us రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వాట్ యాక్సెప్టబుల్ టు అస్. సో ఈ కాంపిటెన్స్ డిఫరెన్స్తో మనం చేసేది ఏంటి అంటే ఇఫ్ ఐ నో సంబడి హూ హ్యాస్ better competence, I learn from them. If somebody is there, తక్కువ కంపిటెన్స్ ఉంది, తక్కువ సామర్థ్యం ఉంది, అండ్ వాళ్ళతో రిలేషన్షిప్ నాకు ఉంటే, చాలా మంచి రిలేషన్షిప్ ఉంటే, వాళ్ళతో మాట్లాడగలిగి కానీ వాళ్ళకి మన పట్ల యాక్సెప్టెన్స్ ఉంటే, అప్పుడు వీ కెన్ హెల్ప్ దెమ్ టు ఇంప్రూవ్ దేర్ కంపిటెన్స్. సో యాజ్ ఫార్ as రెస్పెక్ట్ ఈస్ కన్సర్న్, రెస్పెక్ట్ ఈస్ వీ హ్యావ్ టు గివ్ టు ఎవ్రీ వన్. ఇన్ఫాక్ట్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ యువర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. రెస్పెక్ట్ few people only, or respect everyone, right? We would like to respect everyone, right? So ఇవి రిలేషన్షిప్ క్వశ్చన్స్ అండి. అయితే శ్రావణి గారు, అను గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? యా ప్లీజ్. అంటే ఇది అంతకుముందు సమృద్ధి గురించి మాట్లాడినప్పుడు అంటే యాక్చువల్లీ సమృద్ధి మనీ గురించి జనరల్ గా ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం కదా. సమ్ టైమ్స్ జనరల్ డైలీ లైఫ్ లో టైం లేదు అనుకుంటా ఉంటాం చాలా సార్. బట్ టైం అనేది 24 hours కదా. సో టైం విషయంలో సమృద్ధిగా ఎలా ఫీల్ అవుతామండి? హౌ అంటే ఎనీ అదర్ సజెషన్? టైం సరిపోవట్లేదు అని చాలా సార్లు డిప్రెస్ అవుతాం. అవునండి. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు మన లైఫ్ లో ఇప్పుడు మనకు 24 hours టైం ఉంటే ఫస్ట్ థింగ్ మన అవసరాలు ఏంటి అనేది ప్రాపర్ గా గుర్తించడమే మెయిన్ థింగ్ అండి. ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫ్యామిలీ లెవెల్లో చూసుకోవాల్సిన విషయం అండి, నాట్ అన్ ఇండివిజువల్. యాజ్ ఎ ఫ్యామిలీ వాట్ ఆర్ అవర్ నీడ్స్, రియల్ నీడ్స్. ఆ నీడ్స్ గుర్తించాకండి సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీ, సమ్ అమౌంట్ ఆఫ్ మనీ కావాలి మనకి, సమ్ అమౌంట్ ఆఫ్ ప్రయారిటీ గుర్తిస్తే, అది సరిగ్గా గుర్తించినప్పుడే ఇవన్నీ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ అండి. వేరాజ్ బాడీని ఫిజికల్ ఫెసిలిటీస్ అన్ని బాడీకే కదండి కావాల్సింది, సెల్ఫ్కి కాదు. ఈ డిస్టింక్షన్ అర్థం కానంత వరకు సెల్ఫ్ యొక్క అవసరాలని ఈ ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా పూర్తి చేయడానికి ట్రై చేస్తాం. అంటే
సెల్ఫ్ యొక్క అవసరం ఏంటి? రెస్పెక్ట్ కావాలి, నలుగురు నా గురించి గొప్పగా అనుకోవాలనేది ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా, అంటే పెద్ద ఇల్లు కట్టడం ద్వారా, పెద్ద కార్ ద్వారా, ఒక కంపెనీలో ఒక పెద్ద పొజిషన్ ద్వారా మనం సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు టైం ఎక్కువ అవసరం అవుతుంది దానికి. ఏది ఇంకా ఫిజికల్ ఫెసిలిటీ సంపాదించడానికి టైం ఎక్కువ అవసరం అవుతుంది. ఇంకా వి గెట్ టైర్డ్, వి రన్ ఆఫ్టర్ ద థింగ్స్ అండి ఫస్ట్ థింగ్. సో నాకు క్లారిటీతోని, రైట్ అండర్స్టాండింగ్ తోని నా అవసరాలు ఏంటి గుర్తించడం. ఆ రైట్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు బాడీ అవసరం వేరు, సెల్ఫ్ అవసరం వేరు అని తెలియడం. అండ్ మన లైఫ్ పర్పస్ కూడా క్లియర్ అవుతుంది. అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి? ఫర్ మీ టు డెవలప్ ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ బీ హ్యాపీ అండ్ ఎన్ష్యూరింగ్ ద సేమ్ థింగ్ ఇన్ మై ఫ్యామిలీ మెంబర్స్, వెదర్ మై హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, మై బ్రదర్స్, సిస్టర్స్, ఇది. అండ్ దెన్ ఇవన్నీ చేయడానికి నాకు కొన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంత కావాలి అని డిసైడ్ చేయడం, దానికి సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం ఇవ్వడం. ఆ విధంగా సార్ట్ అవుట్ అవుతుందండి టైం. అంటే బేసికలీ ప్రయారిటైజ్. ఎస్ అండి, ప్రయారిటైజ్, క్లారిటీ కూడా అండి. అంటే ఇప్పుడు మనీ దేనికి, ఫిజికల్ ఫెసిలిటీస్ దేనికి అనేది ఫస్ట్ సార్ట్ అవుట్ అవ్వాలి అండి. ఫస్ట్ సార్ట్ అవుట్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ మనీ, ఇప్పుడు పెళ్లి సంబంధానికి మనీ కావాలి, రేపటి రోజు హ్యాపీనెస్ కి మనీ కావాలి, రెస్పెక్ట్ కి మనీ కావాలి, ఇలా ఉంది కదండి ఇప్పుడు. సో అది బ్రేక్ అవ్వాలండి. అవన్నీ సెల్ఫ్ సంబంధించిన విషయాలు. రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అంటే సెల్ఫ్ సంబంధించిన విషయం, హ్యాపీగా ఉండటం అంటే సెల్ఫ్ సంబంధించిన విషయం. దాన్ని ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా చేయాలని చూస్తున్నామండి మనం. ఓకే. సో అందుకని ఫిజికల్ ఫెసిలిటీ అవసరం బాగా పెరిగిపోయిందండి. ఎంత డబ్బున్నా నాట్ సఫిషియంట్. అండ్ అది మరి ఎక్కువ పెరిగిపోయిన కొద్దీ ఎక్కువ టైం అండ్ ఎనర్జీ అక్కడ వెళ్ళిపోద్దండి. కానీ దానికి ఈక్వలెంట్ గా మన హ్యాపీనెస్ పెరగదు. అండ్ మనం అలా చేస్తుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా దే ఆల్సో ట్రై టు ఎమ్యులేట్ ద సేమ్ థింగ్. వాళ్ళు కూడా మళ్ళీ ఫిజికల్ ఫెసిలిటీసే మెయిన్ థింగ్ ఇన్ ద లైఫ్ అని వెళ్తూ ఉంటాం. బట్ ఎట్ ద సేమ్ టైం హ్యాపీనెస్, రిలేషన్షిప్ అనేది డైల్యూట్ అవుతూ ఉంటాయండి. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిస్టర్ అను గారు, మీకు ఏమైనా క్వశ్చన్? సార్, లైక్ మీరు ఇందాక రిలేషన్షిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, లైక్ టైమ్స్ లైక్ ఇఫ్ వీఆర్ ఇన్ సచ్ ఎ పొజిషన్ దట్ లైక్ ఏంటి అంటే మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాము. అను గారు మీకు బ్రేక్ అయిందండి వాయిస్. సారీ అండి, మీరు మాట్లాడుతున్నట్టున్నారు, వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఈజ్ ఇట్ బెటర్ నా? అను గారు అసలు వినిపించట్లేదండి. నాకైనా వేరే వాళ్ళకి? మాకు వినిపిస్తుందండి. మాకు వినిపిస్తుందండి హరిగారు మాకు వినిపిస్తుంది. ఓకే, సారీ అండి. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు మాట్లాడండి. ఓకే ఓకే, సారీ, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. ఇందాక మీరు రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు యూ సెడ్ దట్ లైక్ ఏంటి అంటే సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు లైక్ ఏంటంటే వి నీడ్ టు వాక్అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అన్నారు. బట్ లైక్ ఇఫ్ ఈ వాక్అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆల్సో దాన్ని వాళ్ళు సెల్ఫిష్ కింద అందరికి ప్రొజెక్ట్ చేస్తే అక్కడ మనకు అసలు రాంగ్ ఇంటెన్షన్ లేదు. బట్ స్టిల్ ఏంటి అంటే ఒక సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేశారు, మనల్ని నెగిటివ్ గా చేశారు. మనకు ఆ ఇంటెన్షన్ లేదు అని మనకి తెలిసిన వాళ్ళు అది యాక్సెప్ట్ చేయకుండా ఇంకా సో మన కంట్రోల్లో లేదు అని మనం ఆ సిచ్యువేషన్ నుంచి వాకౌట్ చేసిన దాన్ని కూడా చాలా సెల్ఫిష్, తనదే తను చూసుకుంటుంది అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం బయటికి ఎలా రాగలుగుతాం? ఎందుకు అంటే లైక్ ఏంటంటే కంటిన్యూస్ గా మనకి ఇంటెన్షన్స్ లేకపోయినా ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తున్నా స్టిల్ ఏంటి అంటే మనల్ని సెల్ఫిష్ గా ప్రూవ్ చేస్తూ ఉంటే మనం ఎంత మనలో మన హ్యాపీనెస్ వెతుకున్నాం అనుకున్నా అట్ సమ్ పాయింట్ లైక్ ఏంటి అంటే ఆ జరిగిన ఇన్స్టెన్సెస్ అన్ని మన మైండ్ లో థాట్స్ కింద క్రియేట్ అవుతూ ఉంటాయి. లైక్ ఏంటంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఇంపాక్ట్ ఉంటది. ఎంత మనం మన మీద ఎఫర్ట్ పెడుతున్నా ఏదైనా ఒక రిలేషన్షిప్ లో ఉంటే లైక్ సమ్వన్ ఇఫ్ యు ఆర్ వెరీ క్లోజ్, సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఇద్దరు వైపు ఉండాలి. కంటిన్యూస్ గా ఒకరి వైపే ఉంటే ఏంటి అంటే సో నువ్వు రాంగ్ మనకు ఆ ఇంటెన్షన్ లేకపోయినా లైక్ అలా అంటూ ఉంటే లైక్ ఎక్కడో దగ్గర మనం ఏంటి అంటే డిస్మోటివేట్ అయిపోతూ ఉంటాం. మనం ఆ పర్సన్ కి అర్థమయ్యేలా చెప్పడానికి చూసినా సమ్ థర్డ్ పర్సన్ వచ్చి మళ్ళీ నాకు వాయిస్ వినిపించలేదండి, బట్ ఐ గాట్ ద క్వశ్చన్ అండి అను గారు. యా, సో బట్ వాట్ ఆప్షన్ వీ హ్యావ్ అండి అను గారు, చెప్పండి. అదే అంటే అలాంటి సిచ్యువేషన్ లో మనం దాన్ని ఎలా ఎండ్ చేస్తాము? సో అగైన్ అందుకే అనండి, అగైన్ దట్స్ వై ద ఐ సెడ్ దిస్, ఇట్స్ లైక్ దిస్, ఐ యామ్ దేర్
have a relationship with somebody, okay, family member or anybody, right? And this is not working out, okay? You do your best to make it work, okay? And మన కెపాసిటీ లిమిటెడ్, అవతల కెపాసిటీ లిమిటెడ్ ఉందనుకోండి, then it's difficult to work out. But I would not say take, నేను ఏదైతే ఆప్షన్ అన్నానో వాకౌట్ of the journey, that is not the first option. We always, obviously, the best is to make the relationship work. Yes. Whether it is our brother, family member, whether it is love or any other thing, and make it work is obviously the first priority, and it will work if you actually work properly. Then అర్థం చేసుకుంటే it will work out. And constructive గానే చెప్తున్నాను. సో అక్కడ దాంట్లో ఏంటంటే మనకు ప్రస్తుతం ప్రాబ్లం ఎక్కడ స్టక్ అయిపోతామంటే, ఈ ఇంటర్నల్ ఉన్నాయండి, ఆ థాట్స్ కానీ, వాళ్ళ పట్ల ఫీలింగ్ కానీ, వాళ్ళు డిఫరెంట్ గా బిహేవ్ చేసినప్పుడు మనలో కలిగే రియాక్షన్స్ కానీ, ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అండి యాక్చువల్గా. సో అదే కొంచెం ఈరోజు డీటెయిల్ గా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వాకౌట్ అన్నది కూడా అంత ఈజీ ఏం కాదండి యాక్చువల్గా. ఫిజికలీ వాకౌట్ చేస్తారు, కానీ లోపల ఉంటుందిగా. సో ఇన్సైడ్ యూ రియల్లీ డిడ్ వాకౌట్, రైట్? సో దాట్స్ వై మెనీ టైమ్స్ అసలు వాకౌట్ కూడా చాలాసార్లు ఆప్షనే కాదు, ఏదో ఉంది అనుకుంటాం. కానీ ఎప్పుడో మరీ బాడీ లెవెల్లో లెటెస్ అదర్స్ ఆర్ క్రియేటింగ్ వయలెన్స్, నిజంగా మనల్ని హార్మ్ చేస్తున్నారు, ఏదో బాగా అన్యాయం జరుగుతుంది, ఆర్ లెట్స్ సే యూ గాట్ ఇంటూ సమ్ రిలేషన్ వేర్ అదర్ పర్సన్ ఈస్ రియలీ హార్మింగ్ యూ ఆర్ హార్మింగ్ చిల్డ్రన్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో తప్ప వాకౌట్ కూడా చాలాసార్లు యాక్చువల్గా ఆప్షనే కాదండి. సో how do you work out in that relationship, how do you manage inside అనేది ఈరోజు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ హోప్ఫుల్లీ దిస్ పార్ట్ విల్ బి కవర్డ్ అండి. ఓకే అను గారు ప్లీజ్. సార్ ఆల్సో మనలో ఐ మీన్ లైక్ కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. అంటే మనం ఇంత చేస్తున్న ఏంటి, మనలో ఏదైనా రాంగ్ ఉందా అని ఒక కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. మనం అంటే ఇలాంటి వర్స్ సిచ్యువేషన్స్ లో మనం ఉన్నప్పుడు ఏంటి అంటే, మనమే రాంగ్ చేస్తున్నామా అని మనల్ని మనం క్వశ్చన్ కూడా చేసుకుంటాం. బట్ కాకపోతే అది క్లారిటీ రాదు అన్లెస్ ద అదర్ పర్సన్ ఏంటి అంటే ఓపెన్ అప్ అయ్యి మాట్లాడేంత వరకు లైక్ ఏంటంటే వి won't be able to. But అక్కడ కూడా అదర్ పర్సన్ ఓపెన్ అప్ అయ్యి మాట్లాడినా, సో వన్స్ వీ గో టు వర్స్ సిచ్యువేషన్ ఏంటి అంటే లైక్ వీ కాంట్ ట్రస్ట్ సమ్వన్ వెరీ ఈజీలీ. లైక్ అదర్ పర్సన్ ని మనం ట్రస్ట్ చేయలేము. సో అలాంటప్పుడు కూడా లైక్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, మన క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి, లైక్ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అస్. అండ్ ఆల్సో వన్ మోర్ వర్స్ థింగ్, లైక్ ఇద్దరు పర్సన్స్ మధ్య లైక్ రిలేషన్షిప్ ఉండకుండా లైక్ ఒక థర్డ్ పర్సన్ కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడితే, అండ్ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు సే like our close friend that like because of the other person like మనకి ఇష్యూస్ వస్తున్నాయి అవాయిడ్ చెయ్యు అని చెప్పినా, బట్ స్టిల్ ఏంటి అంటే వాళ్ళు నా వాళ్ళు, నువ్వు వాళ్ళని ఎలా అంటావు అని లైక్ వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్ లో లేకుండా ఇంకా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఆ రిలేషన్షిప్ ని స్పాయిల్ చేస్తూ ఉంటే, అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి? మనం ఏంటి అంటే బ్రేక్ చేసుకోలేము, బికాస్ అక్కడ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది అక్కడ. కానీ వాళ్ళు అక్కడ ఏంటంటే అండి అన్నగారు, అక్కడ ఏంటంటే అండి మనకి మన గురించి ఒక నలుగురు బ్యాడ్ అనుకుంటే మనకి ఇబ్బంది కలుగుతుందండి. యాజ్ ఆఫ్ నౌ ఎస్, నలుగురు నా గురించి బ్యాడ్, ఎవరో నాకు తెలిసిన వాళ్ళు, నేను తీసుకున్న డెసిషన్ గురించి నలుగురు కామెంట్ చేసిన, రైట్, వాళ్ళకి సిచ్యువేషన్ తెలియకుండా మళ్ళీ జడ్జ్ చేసి ఒకలాగా అనుకున్నా, అది మనకి ఇబ్బంది కలుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. రైట్ అది కలుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతం. నేనేమంటున్నా అంటే వీ హ్యావ్ టు బికమ్ కంఫర్టబుల్ విత్ ఇట్. ఓకే Right, we have to let we that have to go. accept that. Yes, we have to let that go. Can you change the opinion of those 4 people? No, we can't. What else you have? Become comfortable with it. You do whatever is required. వాళ్ళు కనుక మన ఫ్రెండ్స్ అయితే ఒక అవకాశం ఉంటే ఏదో ఒక రోజు కలుస్తారు కదా, ఆ రోజు ఏదో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి మారుతుంది, చేస్తుంది. ఈ లోపు వాళ్ళు మనల్ని ఇలా అనుకుంటారు అనే విషయం కూడా మనకు అవగాహన ఉండాలి. అసలు when I'm taking certain step, this is how it will be అనేది ముందు మూడు స్టెప్స్ కూడా మనకు అవగాహన ఉండాలి అంటుంది. నేను ఈ స్టెప్ తీసుకుంటే దిస్ ఇస్ హౌ ద 4 people will think, దిస్ ఇస్ హౌ ప్రాబ్లం విల్ బి అనేది ఫుల్ క్లారిటీ ఉండాలి అండి. సో యాజ్ ఆఫ్ నౌ మనకేమైందంటే అండి, జనరల్ గా ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్ ఉన్నాయి చూడండి, వాటితో మనం ఎఫెక్ట్ అవుతున్నాం. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డిపెండెంట్ ఆన్
how others, what kind of feeling others have towards me. We are dependent, we are begging, we are desperate that others have to think positively about me. సార్ అది లైక్ సమ్ ఎక్స్టర్నల్ పర్సన్ అయితే ఓకే. లెట్స్ సే లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ మన ఈ ప్రాబ్లమ్స్ అన్ని దూరం వాళ్ళతో కాదండి, దగ్గర వాళ్ళతోనే వస్తాయి. యెస్. 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 క్లోజ్ అయినప్పుడు ఏంటి అంటే డెఫినెట్‌గా ఏంటంటే అవతల వాళ్ళు ఎవరితో రావండి, బయట చాలా బాగానే ఉంటాయి. ఎంత దగ్గర వాళ్ళు ఉంటే ఆ సినిమాలు చెప్పారు చూడండి, ద బిగ్గెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ ద క్లోజెస్ట్ పీపుల్ అని. యెస్. యెస్. ఏంటంటే సమ్మన్ క్లోజ్ మేబీ ఒకవేళ చిన్న ఇష్యూ ఒక స్పౌస్‌తో వస్తే మనం ఆ ఛాన్స్ తీసుకోలేం. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలనుకుంటాం. అప్పుడే మనకి హార్మోనీ ఉంటది ఆ రిలేషన్‌షిప్‌లో. లైక్ మనల్ని అర్థం చేసుకున్న అవతల వాళ్ళు మన అర్థం చేసుకోకపోతే ఎప్పుడు ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. Yeah, so some of these things I'll handle in the session. Towards the end, we will see this. ఓకే సార్. ఓకే. So I'll come to the content of today. And the relationships are the tough. ఆ టాపిక్ చాలా సార్లు డిస్కషన్ అవుతుంటది. సో ఈ రోజు దేని గురించి మాట్లాడుతున్నాం అంటే సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాం. రైట్, మనం ఫస్ట్ డే నుంచి చెప్తూ ఉన్నాం, హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ జస్ట్ వన్ ఎంటిటీ అండి. హ్యూమన్ బీయింగ్ అంటే బాడీ కాదు, బాడీ ప్లస్ సెల్ఫ్, బాడీ ప్లస్ సెల్ఫ్. బాడీ ఈజ్ అండర్స్టూడ్, ఇట్స్ అ మెటీరియల్ థింగ్. దానికి ఏమి ఇవ్వాలి, గాలి ఇవ్వాలి, నీరు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, హౌ ఇట్ వర్క్స్, ఆల్ దట్ ఈస్ అండర్స్టూడ్. ఎనీ మెటీరియల్ థింగ్ మనకి ఈజీగానే అర్థమైపోతుంది. సెల్ఫ్ ఏదైతే ఉందో అది మెటీరియల్ థింగ్ కాదు, కంటికి కనిపించదు, బట్ ఇట్ ఈస్ దేర్. యాక్చువల్గా ఫీలింగ్స్ అన్ని, థాట్స్ కానీ, ఫ్రస్ట్రేషన్, బాధ, సంతోషం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే బాడీలో లేవు, ఇవి సెల్ఫ్లో ఉన్నాయి. సో దాన్ని కొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి ఈ సెషన్లో. ఓకే, సో మన కంటెంట్ అంతా చూస్తే అండి, మొత్తం దీంట్లో 4 మాడ్యూల్స్గా చేసామండి. ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకున్నాను, వ్యక్తిగా అసలు మనిషి ఏంటి అని. 2 ఫ్యామిలీ ఆర్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి. 3 సొసైటీ అంటే ఏంటి. 4th నేచర్ అంటే ఏంటి. ఈ 4 మాడ్యూల్స్ మనం ప్రస్తుతం అర్థం చేసుకున్నాం. రైట్, అండ్ నౌ నేచర్, అండ్ నౌ ఐఎమ్ ఇంక్రీజింగ్ ఇట్ లిటిల్ బిట్. ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అంటున్నాం అండి, దీని క్రియేషన్ అనండి, సృష్టి అనండి, ఏదండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్. సో ఎంటైర్ ఎగ్జిస్టెన్స్లో ఏముంది అంటే, దెర్ ఈస్ ఎ స్పేస్, ఖాళీ ప్లేస్ మీరు చూస్తున్నారు కదా, స్పేస్ ఈస్ దేర్ ఆర్ మెటీరియల్ థింగ్స్ ఉన్నాయి. మీరు ఒక కుర్చీ కానివ్వండి, మంచం కానివ్వండి, పెన్ను కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ మెటీరియల్ థింగ్స్. ఇంకా ఏముంది అదర్ దెన్ స్పేస్ మెటీరియల్ అంటే కాన్షియస్ ఎంటిటీ. మరి కాన్షియస్ ఎంటిటీ ఏంటంటే సెల్ఫ్ ఉంది. సో దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్: స్పేస్, మెటీరియల్ యూనిట్స్, right? Entire planet is a material unit, store is a material unit, everything. And then conscious entity, self అనేది ఉంది. These 3 things are there. So entire existence అనేది ఒక evolutionary process నడుస్తూ ఉందండి. Like things are evolving. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా ఎవల్యూషన్. ఒక ప్లానెట్ ఒక దగ్గర చూసుకుంటే ఇప్పటి వరకు అక్కడ మెటీరియల్ మాత్రమే ఉంది, ఇంకా ఆక్సిజనే ఫామ్ అవ్వలేదు. ఇంకో దగ్గర చూసుకుంటే వాటర్ ఫామ్ అయింది, ఇంకో దగ్గర చూసుకుంటే సమ్ అదర్ ఫామ్ అయింది. మనం చేరుకోగలిగిన కొన్ని ప్లేస్లు, చేరుకోలేని ఎంతో పెద్దగా ఉంది విశ్వం అనేది, యూనివర్స్ అనేది. మన ప్లానెట్ మీద మన వరకు మనం చూసుకుంటే ఎంటైర్ నేచర్ ఈజ్ ఫార్మ్డ్. మెటీరియల్ అంటే నేల, అంత సాయిల్ కానీ, రాక్స్ కానీ, వాటర్ కానీ, ఇదంతా ఉంది. దాని తర్వాత ప్లాంట్స్, దోస్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్. ప్లాంట్స్ ఉండాలి అంటే దాని కింద ఇది మెటీరియల్ ఆర్డర్ క్లియర్గా ఉండాలి. రైట్, దెన్ ప్లాంట్స్ అనేవి సరిగ్గా ఉంటే దెన్ యానిమల్ ఆర్డర్ వస్తుంది. యానిమల్ ఆర్డర్ తర్వాత హ్యూమన్ ఆర్డర్ వస్తుంది. సో దీస్ ఆర్ ద 4 ఆర్డర్స్ ఇన్ ద నేచర్. రైట్, నౌ హ్యూమన్ ఆర్డర్, వీ బిలాంగ్ టు హ్యూమన్ ఆర్డర్. మనం మనిషిగా ఉన్నాం. మనం ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి. కింద యానిమల్స్ ఉండాలి, దాని కింద ప్లాంట్స్ ఉండాలి, దాని కింద మెటీరియల్ ఆర్డర్ ఉండాలి అన్నట్టు. సో ఈ 4 ఆర్డర్స్ ఉన్నాయి. అయితే అవన్నిటికీ పెద్ద చాయిస్ లేదు. ఇప్పుడు చెట్టు ఉంది, దాన్ని మీరు వెళ్ళి నరికేస్తే అమ్మో నేను నరకనని పారిపోయే చాయిస్ లేదు. ఒక్క చాయిస్ ఉంది ఎవరికంటే ఒక్క మనిషికి మాత్రమే ఉంది చాయిస్. సో చాయిస్ లేదు కాబట్టి అవన్నీ సరిగ్గానే ఎవాల్వ్ అవుతాయి. అయినాయి కాబట్టి మనం ఉన్నాం ఇప్పుడు ఈ ఎర్త్ మీద అయితే, ఎర్త్ అనే ప్లానెట్ మీద అయితే మనం ఉన్నాం ఇప్పుడు. రైట్, సో వాటి ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లం అయింది అంటే అది మనం చేస్తేనే అవుద్ది, మనిషి చేస్తేనే అవుద్ది. వేరే వాటికి వాళ్ళు వదిలేసి అవి మంచిగానే ఉంటాయి. ఇప్పుడు ఫారెస్ట్ అనేది ఎలా ఉంది, మంచిగానే ఉంటుంది అది. సో దెర్ ఆర్ థింగ్స్, డైనమిక్స్ ఇన్ ద నేచర్ అండ్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ వెళ్ళి దాన్ని ఏమైనా పార్ట్ చేస్తేనే అలా అవుతుంది. అయితే హ్యూమన్ బీయింగ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ బాడీ పార్ట్ మళ్ళీ కరెక్ట్గానే ఉంటుందండి. మళ్ళీ నేను పార్ట్ చేస్తేనే పాడవుతుంది. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బాడీ and follow, breathe properly, eat properly, sleep properly, work properly, things will be taken care. Only problem ekkada undante self lo undi. So manishiki body is there, self is there.
ఆ సెల్ఫ్ యొక్క ఎవల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఎవల్యూషన్ అంటే పరిణామం అన్నట్టు. సెల్ఫ్లో మార్పులు జరగాలి. ఏం మార్పు జరగాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతం సెల్ఫ్ ఎలా ఉంది అంటే, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. కొన్నిసార్లు నేను హ్యాపీగా ఉంటున్నా, కొన్నిసార్లు అన్‌హ్యాపీగా ఉంటున్నా. ఇప్పుడు నేను ఎప్పుడు హెల్తీగా ఉన్నా అంట? ఎప్పుడు నా బాడీ ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంటే నేను హెల్తీ అంటాను కదండీ. అలానే ఎప్పుడు హ్యాపీగా ఉంటే సెల్ఫ్ కండిషన్‌లో ఉన్నట్టు. యాజ్ ఆఫ్ నౌ కొన్ని రోజులు నాకు సంవత్సరంలో సగం రోజులు నాకు ఇప్పుడు ఏదో జలుబొస్తుంది, దగ్గొస్తుంది, ఏదో నొప్పొస్తుందని. కానీ అప్పుడు ఏమంటాం? చాలా ప్రాబ్లమ్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. సెల్ఫ్ కూడా అంతే. మరి ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటున్న డే అంతా సగం హ్యాపీగా ఉంటున్నా, సగం హ్యాపీగా లేనంటే దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద సెల్ఫ్. ఎలా అయితే ఒక స్కానింగ్ తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి మనం బాడీకి ఏం చేయాలో అది చేస్తామో, సెల్ఫ్‌లో కూడా ఇప్పుడు అది చేయాలి. సో ఈ ఎంటైర్ ఎవల్యూషనరీ ప్రాసెస్ నేచర్, ఈ సృష్టిలో ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎన్లైటన్మెంట్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే మన ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలగాలి, ప్రతి ఒక్కరు కంటిన్యూస్గా హ్యాపీగా ఉండడానికి గాను ఈ నేచర్ హెల్ప్ చేస్తుందండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. లైక్ మీరు ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వకపోయినా మీరు ఏ జ్ఞానం వైపు ఎప్పుడు రాకండి. కానీ ఎప్పుడైతే నువ్వు నేచర్కి ఎగనెస్ట్గా అంటే ఒక అందరితో రిలేషన్షిప్ ఉండడం అనేది నేచర్ ప్రకారం, ప్రకృతి పరంగా ఏది యాక్సెప్టబుల్ నేచురల్ అంటే అందరితో రిలేషన్షిప్. మీరు రిలేషన్షిప్లో ఉండకండి, ఆపోజిట్ ఫీలింగ్ పెట్టుకోండి ఒక మనిషి పట్ల, వెంటనే బాధ కలుగుతుందా లేదా? అదే నేచర్, రైట్? నేచర్ ఈజ్ క్రియేటింగ్ సర్టెన్ సాడ్నెస్ ఇన్ యూ టు డ్రా యువర్ అటెన్షన్ దట్ గో బ్యాక్, బీ ఇన్ రిలేషన్ విత్ సంబడి, డోంట్ ఫైట్ అనేది చెబుతుంది లోపల నుంచి. బాధ అనేది కలగడం ద్వారా, రైట్? మీరు ఇన్ఫాక్ట్ అవతల వాళ్ళ మీద ఎవరిని తిట్టకున్నా కొట్టకున్నా అవతల మనిషిని తిడదామని ఆలోచించండి. దట్స్ ఇట్, యూఆర్ ఆల్రెడీ డిస్టర్బ్. అంటే ఎట్లా అన్నట్టు, ఇప్పుడు ప్రకృతిలో అయితే ఒక గ్రావిటీ ఎలా ఉందో, రైట్? ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్నాను నేను ఇది పట్టుకోకపోతే కింద పడుతుంది, రైట్? ఇదేంటిది? ఒక న్యాచురల్ ప్రిన్సిపల్, గ్రావిటీ అనేది కిందకి లాగుతుంది. అలానే ఇప్పుడు ఏదైనా రిలేషన్షిప్లో కానివ్వండి, ఇంకో విధానం కానివ్వండి, కొన్ని న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. హ్యావింగ్ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీబడి ఈజ్ న్యాచురల్ ప్రిన్సిపల్. యూ ట్రై టు బీ ఆపోజిట్ టు సంబడి. ఒక్కరి గురించి ఒకసారి ఆపోజిట్ ఆలోచించి చూడండి, వెంటనే బాధ కలుగుతుంది. దట్ ఈస్ అగైన్స్ ద నేచర్. ఎలా అయితే నేను ఈ వస్తువుని సపోర్ట్ ఇవ్వకుండా వదిలేస్తే కింద పడుతుందో, అలానే ఇఫ్ ఐ ట్రై టు డూ ఎనీథింగ్ అగైన్స్ ద నేచర్, ఫస్ట్ థింగ్ గ్యారంటీ ఏంటంటే మై హ్యాపీనెస్ డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎవల్యూషన్ నేర్చుకోవాల్సింది ఎలా అయితే శారీరక ఆరోగ్యం మనం కాపాడుకుంటూ ఉంటామో, దానికి కావాల్సిన దాన్ని చేస్తూ ఉంటామో, ఒక ఇంటేక్ అంతా చేస్తూ ఉంటాం, ఎక్సర్సైజ్ అంతా చేస్తుంటాం, కండిషన్లు పెట్టుకుంటాం. అలానే సెల్ఫ్ లెవెల్లో కూడా వీ హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద సెల్ఫ్, సో దాట్ సెల్ఫ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అది నేచర్ ప్రకారం ఉంటాయి. నేచర్కి అలైన్ అయి ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఇదే ఎవల్యూషన్ అండి. అది చేస్తున్నామా లేదా అనేది ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ ఆఫ్ ద బాడీ ఏదైతే ఉందో దట్ ఈస్ టేకెన్ కేర్, అండ్ ఏం చేయాలో కూడా మనకు క్లియర్గానే అర్థమైంది. బట్ ఈ సెల్ఫ్లో ఏదైతే ఉందో, సెల్ఫ్లో ఏదైతే చేంజ్ రావాలి, ప్రతి మనిషిలో చేంజ్ రావాలి. ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అండ్ ఇదంతా మనం చేయకుండా కొంచెం ఇంట్యూటివ్గా మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఎవరు వర్క్షాప్ అటెండ్ అవ్వకున్నా, బుక్ చదువుకున్నా, ఒక గురువు గారు కలిసినా కలవకున్నా, ఫ్యామిలీ వాళ్ళు చెప్పకున్నా, నేచర్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. జాబ్ ఆఫ్ ద నేచర్. ఇప్పుడు దేవుడు అనండి, నేచర్ అనండి, సృష్టి అనండి, ఏదైనానండి, దాని పని ఏంటంటే మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్ళడమే పని. ఎట్లా తీసుకెళ్ళి సరైన మార్గంలో? మీరు తప్పు మార్గంలో వెళ్ళి చూడండి, వెంటనే ఇన్సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ టెల్లింగ్ ద నేచర్ ఈస్ టెల్లింగ్ యూ టు గో ఇన్ ద రైట్ వే. సో వీఆర్ ఆల్ ద టైమ్ గైడెడ్. బట్ మనిషిని కాబట్టి, మనిషికి కెపబిలిటీ ఉంది కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ దట్ సిగ్నల్ అండ్ స్టిల్ డూ ద రాంగ్ అగైన్ 1000 సార్లు అనేది చేయండి. 1001సారి కూడా మళ్ళీ ఇది రాంగ్ అవుతుంది అని లోపల మనస్సాక్షి చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఎన్నిసార్లు రాంగ్ చేసినా లోపల మనస్సాక్షి ఏదైతే ఉందో, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, నేచర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మారదు. యు డూ రాంగ్, ఇట్ విల్ టెల్ యూ దట్ సంథింగ్ ఈస్ రాంగ్. సో దిస్ గైడెన్స్, ఇంటర్నల్ గైడెన్స్ ఈస్ దేర్ ఆల్ ద టైమ్. ఆ గైడెన్స్ ప్రకారం మనం వెళ్ళడం, మనం నేచర్కి అలైన్ అయి ఉండడం అనేది మనం చేయాల్సిన పని అండి. అయితే ఇప్పుడు ఎవల్యూషన్ ప్రాసెస్ అన్నాం కదా. సో ఐఎమ్ బార్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆల్ ఆఫ్ us ఆర్ బార్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అయితే నేను దీని మీద ఎంతవరకు దృష్టి పెట్టాను? ఇప్పుడు మనము ఇది అర్థమైంది కదండి. ఏం అర్థమైంది? ఇప్పుడు మనిషి అన్నాడు ఫస్ట్ 10 ఏళ్ళు స్కూల్కి వెళ్ళాలో, 15 ఏళ్ళు కాలేజెస్కి వెళ్ళాలో, చదువుకోవాలి, ఒక జీవనాధారం మీద లైవ్లీహుడ్ సంపాదించాలి అనేది అర్థమైంది కనుక మన రూపాయి మనం కూడబెట్టి, రైట్, కొన్ని డబ్బులు సంపాదించుకొని, కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసుకొని, కంఫర్టబుల్గా బాడీ లెవెల్లో కంఫర్టబుల్ చేసుకొని ఉంటున్నామా లేదా?
ఉంటున్నాం. అండ్ ప్రతి ఒక్కరు మనం ఎంతో అంత వృద్ధిలోకి అయితే వచ్చాం కదా, మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో 10 ఏళ్ల కింద, ఇప్పుడు చూసుకుంటే వీ హావ్ డెవలప్, రైట్? డెవలప్ అవ్వనప్పుడు ఎలా ఉంటుంది, ఏదో చిన్న ఇల్లు ఏదో ఉంటుంది, ఇంకేదో ఫిజికల్గా ఇబ్బంది ఉంటుంది, లైక్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. బట్ కొంచెం వర్క్ చేసుకొని మనం ఇంకొంచెం సంపాదించుకొని మన ఫిజికల్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే లైఫ్ విల్ బి మోర్ కంఫర్టబుల్. అదేవిధంగా బాడీకి ఫిజికల్ ఫెసిలిటీస్ డొమైన్లో ఎలా అయితే కష్టపడ్డామో అలానే సెల్ఫ్ డొమైన్లో కష్టపడుతున్నాం లేదా, సెల్ఫ్ మీద దృష్టి పెడుతున్నాం లేదా. సెల్ఫ్ మీద దృష్టి పెట్టనప్పుడు ఎలా అయితే ఫిజికల్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, మన దగ్గర సపోజ్ ఇన్కమ్స్ సరిపడా లేదన్నట్టు మరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. అలానే నేను సెల్ఫ్ మీద నేను దృష్టి పెట్టకపోతే అప్పుడు నా సెల్ఫ్ ఇంకా డెవలప్ అవ్వలేదు. డెవలప్ అవ్వనప్పుడు దాన్ని ఏమంటుందంటే లోవర్ లెవెల్ కాన్షియస్ లెవెల్ అంటున్నట్టు. అంటే కాన్షియస్ లెవెల్ ఐఎమ్ లోవర్, అంటే యానిమల్ నుంచి హ్యూమన్ అయ్యాను, కానీ హ్యూమన్ బీయింగ్ ఏదైతే చేయాలో అది చేయట్లేదు. అప్పుడు ఏమైంది, ఎనిమల్ లైక్ టెండెన్సీస్ ఉంటాయి నాలో, దాన్నే ప్రైమోడియల్ టెండెన్సీస్ అంటారు అన్నట్టు. సో ఎవల్యూషనరీ ప్రాసెస్లో బిగినింగ్లో కొంచెం యానిమల్ లైక్ టెండెన్సీ. యానిమల్ అంటే ఏం కావాలి యానిమల్కి, దానికి కావాల్సింది ఏంటి, ఫుడ్ కావాలి, బాడీ అవసరాలు తీరాలి. ఎప్పుడు ధ్యాస అంతా దేని మీద, ఫుడ్ 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 మీద, ఫుడ్ దొరికితే అది కూర్చుంటుంది, రైట్? సో ఇట్ ట్రైస్ టు గెట్ సాటిస్ఫైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మనలో కూడా అలాంటి టెండెన్సీస్ ఉంటాయి, ఫుడ్ కావాలి, దెన్ ఇట్ రిక్వైర్స్ సెక్స్, రైట్? దీస్ థింగ్స్ ప్లెజర్ బయట నుంచి చూసుకుంటుంది అన్నట్టు. సో మనం కూడా ఈ లోవర్ లెవెల్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు, మనం ఇంకా సెల్ఫ్ లెవెల్లో డెవలప్ అవునప్పుడు వీ ట్రై టు గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ హ్యాపీనెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే మరి ఏంటి, మనకి బయట ఉన్నది ఏంటి, బయట మనుషులు ఉన్నారు, నాకు సంబంధించిన నలుగురు ఉన్నారు, ఈ నలుగురు ఫలానా విధంగా బిహేవ్ చేస్తారని నేను హ్యాపీగా ఉంటా అనేగా మఠం వేసుకొని కూర్చుంటున్నాను అన్నట్టు. వాళ్ళేమో సరిగ్గా ఉండట్లేదు, నేనేమో డిస్టర్బ్ అవుతున్నాను. సో అవుట్ సైడ్ పీపుల్ ఆర్ ఫుడ్ ద్వారా నేను సరైన ఫుడ్ తిని నేను హ్యాపీగా ఉంటాను, రైట్? టీ తాగుతాను, కాఫీ తాగుతాను, ఆర్ సమ్ అదర్ థింగ్, అండ్ ఐ నీడ్ హ్యాపీనెస్, లెట్స్ గో టు రెస్టారెంట్ ఆర్ లెట్స్ గో టు సమ్ అదర్ ప్లేస్. సో బయటి నుంచి, సో సెన్సరీ ప్లెజర్ ద్వారా హ్యాపీ అవుదామని, ఆర్ మోర్ మనీ ద్వారా, నేమ్ అండ్ ఫేమ్ అండి. నలుగురిలో నన్ను గొప్ప, నేను ఇంత గ్రాండ్గా పెళ్లి చేశానన్నా, ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానన్నా, ఇంత అచీవ్ చేశానన్నా, దాని ద్వారా గొప్ప పేరు సంపాదించడం, నలుగురు నన్ను గొప్పగా అనుకోవడం ద్వారా హ్యాపీగా ఉండాలని, ఆ పొజిషన్ కానీ పవర్ కానీ ఇవన్నీ దానికోసం. ఈ విధంగా ఉంటాయండి డైనమిక్స్. ఎప్పుడైతే మనము సెల్ఫ్ లెవెల్లో పనిచేయలేదో, మనం లోవర్ కాన్షియస్ లెవెల్లో ఉన్నప్పుడు ఇలా ఉంటాయండి. సో ఇలా ఉన్నప్పుడు నా బిహేవియర్ కూడా, నేను ఒక ఇగ్నోరెంట్ పొజిషన్, నాకు నాలెడ్జ్ రాలే ఇంకా, ఇగ్నోరెంట్, దెన్ అవర్ బిహేవియర్ ఈజ్ లిటిల్ ఈగోయిక్ ఎట్ దట్. ఈగోయిక్ ఉంటుందండి మన బిహేవియర్. సో ఈగో ఎప్పుడైతే ఉంటుందో మనలో, ఈగో దేనంటే ఇగ్నోరెన్స్ ఈక్వల్ టు ఈగో అండి. జ్ఞానం లేనప్పుడు ఒక మనిషి ఒక సెల్ఫ్లో ఇంకా ఎవాల్వ్ అవ్వని సెల్ఫ్ ఏదైతే ఉంటుందో ఈగో. నడక రాని చిన్న బాబు ఎలా అయితే కింద మళ్ళీ పడుతుంటో మిస్టేక్ చేస్తుంటో, అలా ఈ సెల్ఫ్ యొక్క నడవడి నాకు అర్థం కాలేదు, ఇంకా డెవలప్ అవ్వలేదు సెల్ఫ్ లెవెల్. అప్పుడు నేను డిస్క్రిమినేట్ చేస్తుంటా. డిస్క్రిమినేషన్ కెన్ బి ఇన్ మెనీ ఫార్మ్స్, హైయర్ లెవెల్ పొజిషన్స్ కానీ, మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ కానీ, సో మెనీ వేస్ ఐ మే డిస్క్రిమినేట్. అప్పుడు మన సెల్ఫ్లో జరిగే ఆలోచనలు ఉంటాయి కదండి, అవి కూడా ఎలా ఉంటాయంటే నెగిటివ్ ప్రొజెక్షన్ చేస్తుంటాయి. పడుకున్నామంటే రేపు ఇది జరుగుద్దేమో, రేపు అది జరుగుద్దేమో, ముందర ఇది జరుగుద్దేమో, నేను హాస్పిటల్లో పడుతున్నామో అని నెగిటివ్ ప్రొజెక్షన్స్. అవి 99% అవి ఏవి జరగవు, కానీ నెగిటివ్ జరుగుతూ ఉంటాయి. జడ్జిమెంటల్ అయిపోతాం. గ్రీడ్ ఉంటుంది, అంటే నాకు ఇంకా సరిపడలేదు, ఇంకిని సంపాదించాలని గ్రీడ్ లాగా ఉంటుంది అన్నట్టు ఉండి, ఇంకా మన మెయిన్ ఫోకస్ ఆ సంపాదన మీదనే అవుతుంటుంది. ఆ సంపాదించిందంతా అక్యుములేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, సంపాదించిందంతా ఎలా పెంచాలి, ఫాస్ట్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి క్లాసులు ఉంటాయి సపరేట్, దానికి కోచింగ్ ఉంటుంది, దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా మన ఫెసిలిటీస్ అవి పెరుగుతూ ఉంటాయి, కానీ మనసులో మాత్రం మనం రెస్ట్లెస్గా ఉంటామండి, తృప్తిగా ఉండదు. సో ఇది ఎవల్యూషనరీ ప్రాసెస్ అర్థం కానప్పుడు మనిషికి బాడీతో పాటు సెల్ఫ్ అనేది ఒకటి ఉంది, దాని మీద పనిచేయాలని, నేను నా సెల్ఫ్ అనేది డెవలప్ అవ్వాలి అన్న. సో సెల్ఫ్ డెవలప్ అవ్వనప్పుడు, లోవర్ లెవెల్ కాన్షియస్ లెవెల్ నేను ఉన్నప్పుడు, తక్కువ జ్ఞానం ఉన్నప్పుడు ఇలా ఉంటాయండి టెండెన్సీస్. అండ్ చాలా మందిలో ఈ టెండెన్సీస్ ఉంటాయి. మనం ఎవ్వరము దీనికి ఎక్సెప్షన్ కాదు. ఎట్లా అంటున్నంటే, పుట్టగానే పిల్లోడికి నడక రాకపోవడం అనేది వాడే తప్పేం కాదు కదా, దట్ ఈస్ అవుతో సహజం, అదొక సహజమైన పద్ధతి, అది సహజమైన ప్రక్రియ. అలానే ప్రతి మనిషిలో ఇవి ఎంతో అంత పర్సెంటేజ్ ఉండడం అనేది ఒక న్యాచురల్ థింగ్, ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్. వాట్ ఈస్ ప్రాబ్లం అంటే, ఇవి ఇలా ఉన్నాయని మనం ఏం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం బ్యాడ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అదొక చాలా సహజమైన ప్రాసెస్. అయితే ఇది ఇలా ఉంటుంది అని తెలుసుకొని, దీన్ని చేంజ్ చేయడానికి ఏం చేయాలని తెలుసుకొని పని చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి. అలా చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అసలు మనిషిగా పుట్టిందే ఆ పని కోసం, ఆ మార్పు కోసం, రైట్?
అది చేయకపోతే then you can feel guilt about it, that I'm born as a human being, but then still my entire focus is on the physical facilities. If that is the case, then we can feel guilty, and it's not good. But otherwise, let us say నాకు మనీ మీద లాగుతుంది, సెన్సరీ ప్లెజర్, లెట్స్ సే ఐ వాంట్ టు ఫుడ్ మీద లాగుతుంది, సెక్స్ మీద లాగుతుంది, ఆర్ నలుగురిలో నేను ఎప్పుడు బెటర్ ఉండాలనుకుంటున్నా లాగుతుంటే, ఎస్ అలాంటి టెండెన్సీస్ ఉంటాయి. అలాంటి ఉంచుకోమని చెప్పట్లేదు, బట్ లెట్స్ బి అవేర్ అబౌట్ ఇట్, లెట్స్ బి అవేర్ అండ్ వర్క్ ఆన్ ఇట్. అండ్ యాజ్ యూ వర్క్ ఆన్ ఇట్, థింగ్స్ చేంజ్ అండి, థింగ్స్ చేంజ్, ఇంటర్నల్లీ థింగ్స్ చేంజ్. అప్పుడు హైయర్ కాన్షియస్ లెవెల్కి వెళ్తాం యాజ్ యూ వర్క్ ఆన్ ఇట్. ఎలా వర్క్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాం, జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఐ విల్ కమ్ టు దాట్. అండ్ అప్పుడు ఏమైందంటే, అసలు బయట సర్కమ్స్టాన్సెస్, బయట పరిస్థితులకు సంబంధం లేకుండా, బయట మనుషులతో వాళ్ళు ఆల్రెడీ మారకున్న వాళ్ళ బిహేవియర్ బాగున్నా బాగాలేకున్నా, దెన్ ఆల్రెడీ మనం ఇంటర్నల్గా వీ బికమ్ హ్యాపీ అండి. దెర్ ఈస్ హ్యాపీనెస్ విత్ ఇన్. వీఆర్ హ్యాపీ నాట్ బికాస్ సంథింగ్ గుడ్ హ్యాపీ, నాకు ప్రమోషన్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, లాభం వచ్చింది, పలానా వాళ్ళు నన్ను గొప్ప అన్నారు, నాకు కొంచెం పేపర్, అలా కాదు. యూఆర్ ఆల్రెడీ హ్యాపీ. ఆ కంటెంటెడ్నెస్ అనేది ఆల్రెడీ లోపల ఉంటుంది అండి. అండ్ యూ హ్యావ్ హ్యాపీనెస్ విత్ ఇన్, and you have clarity, and you have good relations at that time. Good relations అంటే వాళ్ళు మనతో బాగుంటారని కాదు, మీరు ప్రతి ఒక్కరి పట్ల మీలో రైట్ ఫీలింగ్ ఉంది ప్రతి వ్యక్తి పట్ల, ఇది వాళ్ళు రాంగ్గా ఉన్నాక కూడా. అండ్ యూ హెల్ప్ అదర్స్, లవ్ అదర్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ అదర్ అనే ఫీలింగే పోద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మన వాళ్ళే, అందరు మన, దాన్ని అనన్యత అంటాం, అనన్య అంటాం. లైక్ దట్ ఈస్ నో అన్య వేరే వాళ్ళు అనే వాళ్ళే లేరు. దట్ కమ్స్. అండ్ ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ లెవెల్. ఇప్పుడు మేము చెప్పాం కదా, ఇదే ఇప్పుడు విన్నారు కదా, మనం అంతా విన్నాం కదా. ఈ మార్పు మనలో ఇంకా రాకముందు కూడా మనం ఈ విధంగా ఉండొచ్చు అండి. యూ కెన్ ప్రాక్టీస్ దిస్, యూ కెన్ ప్రాక్టీస్. యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, ఇట్ బికమ్స్ అవర్ టెండెన్సీ అండ్ ద నేచర్ ఆల్సో. అండ్ ఇవన్నిటికీ మళ్ళీ ఇప్పుడు బయట నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ రావాలి వస్తేనే అవుద్ది అంటే అలా కావాలి. దెర్ ఈస్ అ గైడ్ ఇన్సైడ్. ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టు, అసలు నేచర్, ఎంటైర్ క్రియేషన్ ఆర్ ద ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది అంటే, ఇట్స్ ఆల్వేస్ ట్రైంగ్ టు గైడ్ యూ, ఇట్స్ ఆల్వేస్ కంటిన్యూస్లీ. దాన్ని వేరే దేవుడి కృప అందరి పైన ఉంది, దెర్ ఇస్ అ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీబడి ఇలా అంటే, అండ్ ద గాడ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి అంటే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. గ్రావిటీ కొంతమందికే ఉందా అండి, అందరికి లేదా? అట్లనే ఇది కూడా అందరికీ ఉంది, రైట్? సో దెర్ ఈస్ ఎ ఇన్నర్ గైడ్. ఓన్లీ థింగ్ ఈస్ దట్ am I listening to that guide or not is the question, right? It is telling you, మనసు చెప్తుంది లోపటి నుంచి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తూనే ఉంది. దానికి వింటున్నామా లేదా అనేది ఇది కన్ఫ్యూషన్ అండి. సో దాన్ని విను, రైట్? ఇంటర్నల్ వాయిస్, దట్ ఇన్నర్ వాయిస్, వాట్ ఎవర్ ఇస్ ద కాన్షియస్నెస్ విట్ ఈస్ దట్, లిజన్ టు దట్, పే అటెన్షన్ టు దట్. దాన్ని ఏమంటున్నామంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటున్నాం. సెల్ఫ్ అవేర్నెస్. సో లెట్స్ బి అవేర్ అబౌట్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతం మనకు అవేర్నెస్ బయట విషయాల గురించి చాలా ఉంటుందండి. ఇస్రాయల్ ఏం జరుగుతుంది, చివరికి ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కూడా ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఏం జరుగుతుంది, కేసీఆర్కి ఏం జరుగుతుంది, ఎలక్షన్స్ ఎప్పుడు, పక్కింటోళ్ళకి ఏం జరుగుతుంది, అన్నిటి మీద వీఆర్ అవేర్ అబౌట్ ఇట్, అప్ టు డేట్ ఉంటున్నమాట. వాట్ వీఆర్ నాట్ అవేర్ అబౌట్ ఇట్ ఆర్ వాట్ వీ గివ్ లిస్ట్ ప్రాక్టీస్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ మీ, వాట్ ఆర్ ద అప్డేట్స్, రైట్? 5 నిమిషాలకు ఒకసారి న్యూస్ చెక్ చేసినట్టు, 5 నిమిషాలు బయట అవన్నీ చెక్ చేసినట్టు, లెట్ us చెక్ ఎవ్రీ 5 minutes వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. దట్స్ ఇట్. ఆ ఒక్క ప్రాక్టీస్ అండి, ఆ సింగిల్ ప్రాక్టీస్తోనే వీ బికమ్ better and better and so little more is we are talking about evolution of the self. You can call it self evolution, self development. Becoming a developed person, so through self awareness. And how do we develop, how do we evolve? We evolve by being aware about our self. So ఈ సెల్ఫ్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ అండి. సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా హ్యూమన్ బీయింగ్ ఈస్ బాడీ అండ్ సెల్ఫ్. బాడీ ఈస్ దేర్, సెల్ఫ్ ఈస్ దేర్. బాడీ ఈజీ అని అర్థమవుతుంది, ఇట్స్ అ మెటీరియల్ ఎంటిటీ, వాట్ ఈస్ రిక్వైర్డ్. Even if there is a problem, you can put under some machine, it gets scanned, you understand it. But self, there is no machine to scan it. There is it's not visible, it's not a physical entity. So it's a conscious entity. దీన్ని అర్థం చేసుకోవడమే లిటిల్ డిఫికల్ట్. సో ఈ హ్యాపీనెస్ అనేది ఫీలింగ్, హ్యాపీగా ఉన్నా లేదా ఇప్పుడు నాకు ఒకటి బాధ ఉంది అనేది, ఇవన్నీ ఈ భావాలన్నీ ఎక్కడ కలుగుతుంది? సెల్ఫ్లో కలుగుతుంది, బాడీలో కాదు కదా. వెదర్ ఐఎమ్ హ్యాపీ ఆర్ నాట్, వెదర్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఆర్ నాట్, వెదర్ ఐ హ్యావ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ నాట్, all these are there in the self. If there is no confusion, if there is no contradiction in the self, it is a state of happiness. Very simple. And if my thoughts are clear, then I'm happy. If there is no conflict inside, I'm happy, right? If there are no negative feelings inside, I'm happy.
సో హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ గాట్ టు డూ విత్ ఆర్గనైజింగ్ మై ఇన్నర్ యాక్టివిటీ ఆఫ్ ద సెల్ఫ్. ఇట్ ఈస్ జస్ట్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ ఆర్గనైజింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఆర్గనైజింగ్ ఇన్సైడ్. సో మరి దీన్ని అంతా ఎలా ఆర్గనైజ్ చేయాలి ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఏ విధంగా ఉంది, ఆర్గనైజ్డ్ ఉందా లేదా అనేది చూడాలి. ఫస్ట్ చూడాలి అంటే ఏం చేయాలి అంటే, నా దృష్టి ఏదైతే బయటకు ఉందో ఇప్పుడు దాని దృష్టి ఇన్సైడ్ మార్చాలండి. సో టర్న్ ఇన్వర్డ్ అంటాం కదా, ఇన్వర్డ్ టర్న్ చేయాలి. సో లెట్ us పే అటెన్షన్ టు ద సెల్ఫ్ అండి. సో యాజ్ ఐ పే అటెన్షన్ టు ద సెల్ఫ్, లోపలికి నాలోకి నేను చూసుకుంటే ఇమీడియట్గా ఏమర్థం అవుతుందంటే, సెల్ఫ్లో ఇప్పుడు బాడీలో ఒక ఇన్హేల్ గాలి వెళ్తుంది, మళ్ళీ ఎక్సేల్ అవుతుంది, తిన్న ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, యాక్టివిటీ నడుస్తుందండి బాడీలో. అలానే సెల్ఫ్లో కూడా ఒక యాక్టివిటీ కంటిన్యూస్గా నడుస్తుంది. ఆ యాక్టివిటీ ఏంటంటే థాట్స్, ఆలోచనలు, కంటిన్యూస్గా ఆలోచనలు ఉన్నాయండి. సో ఆ ఆలోచనలు యాక్చువల్గా క్లియర్గా ఉన్నాయా ఆలోచనలు, ఆ ఆలోచన కాన్ఫ్లిక్ట్ ఉందా? కాన్ఫ్లిక్ట్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేచారు, ఈ సెషన్ అటెండ్ అవ్వాలి అనుకున్నారు, బట్ ఒక పక్కన నిద్రపోవాలి అనుకున్నారు. కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, ఒకవైపు ఏమో నిద్రపోవాలి అనుకుంటే, ఒకవైపు ఏమో అటెండ్ అవ్వాలి అనుకుంటే. సరే ఆ ఫోన్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఏదో వింటూ ఉన్నారు. ఇట్స్ ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్. ఇంకా ఒక పక్కన లేవాలి, ఒక పక్కన వినాలి అనుకో, అది జరగదు, ఇది జరగదు. ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో అందరూ నన్ను గొప్ప అనుకోవాలి, ప్రమోషన్ రావాలి, కానీ హార్డ్ వర్క్ చేయడానికి రెడీ లేను. కాన్ఫ్లిక్ట్. ఫలానా పర్సన్తో నేను మంచిగానే ఉండాలి అనుకుంటున్నాను, కానీ ఆ పర్సన్తో ఇంటరాక్షన్ మాత్రం, ఆ పర్సన్ పట్ల రైట్ ఫీలింగ్ నేను పెట్టుకోలేకపోతున్నాను, కరెక్ట్గా బిహేవ్ చేయలేకపోతున్నాను. ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్. అండ్ ద మూమెంట్ దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్, అలా మనలో కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే అదొక డిస్హార్మోనీ అండి. నేను ఒక బ్యాలెన్స్ స్టేట్లో లేను అన్నట్టు, హార్మోనీ లేదు. దట్స్ ఇట్. ఇంటర్నల్గా మన హ్యాపీనెస్ డిస్టర్బ్ అయిపోతుంది. మరి దీనికి ఏం చేద్దాం? ప్రస్తుతం ఏమవుతుందంటే, దీనికి ఏం చేయాలో అర్థం కాక మనం డైవర్షన్ చేసుకుంటామండి. ఏదో మూవీ చూస్తాం, ఏదో యూట్యూబ్ చూస్తాం, ఆర్ ఇంకేదో ప్లేస్కి వెళ్తాం, ఎవరితోనో మాట్లాడుతుంటాం. మనం వేరే పిచ్చపాటి మాట్లాడుతుంటే కొద్దిసేపు వాటి గురించి మర్చిపోతాం కాబట్టి రిలాక్స్ అనిపిస్తుంది, రైట్? ఇప్పుడు చాలా సార్లు మనం అవసరం లేని ఉత్తుత్తి టాపిక్లు మాట్లాడుతున్నామంటే జస్ట్ టు అవాయిడ్ ద యాక్చువల్ థింగ్స్. డైవర్షన్ చేస్తాం మన దాంతోనే. కానీ ఎంతసేపు చేస్తారు ఆ పనులు? ఎంతసేపు సినిమా చూడగలరు, ఎంతసేపు యూట్యూబ్ చూడగలరు? యూ విల్ కమ్ బ్యాక్ అండ్ సిచ్యువేషన్ ఇస్ ద సేమ్. సో డైవర్షన్ అనేది సొల్యూషన్ కాదు. స్టాప్ థింకింగ్ అంటే ఆప్షనే లేదు, రైట్? కంటిన్యూస్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. బాడీ యాక్టివిటీ బతుకున్న రోజులు ఎలా నడుస్తుందో, సెల్ఫ్ యాక్టివిటీ కూడా కంటిన్యూస్గా నడుస్తుంటుంది. దెర్ ఇస్ నో స్టాప్ థింకింగ్. వాట్ ఈస్ దేర్ ఆప్షన్ ఏంటంటే, థింకింగ్ విల్ గో ఆన్, దెర్ విల్ బి డిజైర్స్, కోరిక లేని స్టేట్ కూడా ఉండదు, దెర్ విల్ బి డిజైర్స్. లైక్ ఇవన్నీ నేచర్తో అలైన్ అయింది ఉండవు. నేను బట్ థింకింగ్ రైట్లీ. ఐఎమ్ థింకింగ్ అబౌట్ రిలేషన్షిప్, ఐఎమ్ థింకింగ్ అబౌట్ పర్పస్ ఆఫ్ లైఫ్, ఐఎమ్ థింకింగ్ అబౌట్ వాట్ షుడ్ ఐ డూ, ఐఎమ్ వర్కింగ్ అవుట్ ద డీటెయిల్స్. సో థాట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో, డిజైర్స్ ఏదైతే ఉన్నాయో, అవి రైట్వి ఉండడం అనేది సొల్యూషన్ అండి. వెన్ దెర్ ఈస్ అ హార్మోనీ ఇన్ మై థాట్స్ అండ్ డిజైర్, దట్ ఈస్ యాక్చువల్లీ state of happiness, and that is the truth. It's as simple as that. In fact, my happiness doesn't depend on outside situation, doesn't depend on outside people. If we can only understand and turn inward, ఈ అవుట్సైడ్ సిచ్యువేషన్ కానీ, అవుట్సైడ్ పీపుల్ కానీ ఏదైనా సరే అది ఒక ఇన్పుట్ అండి. అదొక ఇన్పుట్. వాళ్ళు అలా బిహేవ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఆ బిహేవియర్ బట్టి నాలో ఫీలింగ్ రైట్ పెట్టుకోవాలా, రాంగ్ పెట్టుకోవాలని కంప్లీట్లీ నా చేతుల్లో. యాజ్ ఆఫ్ నౌ ఏమనుకుంటే, మరీ ఇంత దరిద్రంగా మాట్లాడారు, మరీ వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, అలా చేస్తున్నప్పుడు నేను డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉండగలను అనేది ప్రస్తుతం అనిపిస్తుంది, కానీ ఉండగలను. యూ జస్ట్ పే అటెన్షన్ టు యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ ఫైండ్ దట్ దెర్ ఇస్ ఎ చాయిస్. అదర్ పర్సన్ అండ్ ఓన్లీ కెన్ బిహేవ్, కెన్ గివ్ మీ ఇన్పుట్, వెదర్ ఐ గెట్ డిస్టర్బ్డ్ ఆర్ నాట్, వెదర్ ఐ బిహేవ్ రైట్లీ ఆర్ రాంగ్లీ ఈజ్ మై చాయిస్. ఇప్పుడు ప్రస్తుతం నేను సెల్ఫ్ లెవెల్లో ఎవాల్వ్ అయి ఉంటే, ఒక బెటర్ స్టేట్లో ఉంటే, దెన్ ఈ చాయిస్ అనేది నాకు కనిపిస్తుంది, అప్పుడు రైట్గా చేస్తుంటాను. అదర్వైజ్ ఇట్ లుక్స్ రిఫ్లెక్సివ్, ఆటోమేటిక్గా అవుతుంది ఇది అని ప్రస్తుతం అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్, దెర్ ఈస్ ఎ చాయిస్ దేర్. అండ్ అది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. దీన్నే ఆత్మావలోకనం అంటారు, దీన్నే ఇంట్రోస్పెక్షన్ అనొచ్చు, జస్ట్ లుకింగ్ ఇన్వర్డ్. అండ్ వన్స్ వీ understand this process, as we pay attention to ourselves, and then certain ఒక స్టెబిలిటీ, ఒక హార్మోనీ స్లోలీ వస్తూ ఉంటుందండి. అండ్ ఒక్కసారి ఇన్సైడ్ మనము పీస్ఫుల్గా ఉంటాం, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం కదా, అప్పుడు మనం మాట్లాడే విధానం, మన బిహేవియర్ కానీ, మన వర్క్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి కంప్లీట్లీ. సో బిహేవియర్ అండ్ వర్క్ ఏదైతే ఉందో, బయటకు వచ్చేదైతే ఉందో, దే ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సెల్ఫ్.
సెల్ఫ్లో నేను ఏ విధంగా ఉన్నాను ఇన్సైడ్ అని దాన్ని బట్టి మన బిహేవియర్ వర్క్ బయటకు వస్తుంటుంది. అయితే ఆ సెల్ఫ్ మీద వర్క్ చేయకుండా బిహేవియర్ మీదనే నేను ఈరోజు నేను ఫలానా చోటుకి వెళ్తున్నా, అస్సలు మాట్లాడకుండా ఉండాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఇలా అనుకుంటాం అన్నట్టు. సో వీఆర్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ ద బిహేవియర్, ఆర్ విల్ సే దట్ టుడే ఐ వర్క్ వెరీ సిన్సియర్లీ, ఇలా వర్క్ అనుకుంటాం అన్నట్టు. సో వర్క్ మీద అనుకుంటాం. సో బయట కంట్రోల్ చేయడం అనేది ఇది ఎలా అంటే, లోపల ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో, దగ్గు వస్తుంది, టెంపరేచర్ వస్తుంది, లైక్ సిమ్టమ్స్ కంట్రోల్ చేద్దామా, యాక్చువల్గా రూట్ కాజ్ చేద్దామా అనే అప్రోచ్ అన్నట్టు. సో యూ ట్రై టు టేక్ మెడిసిన్స్ ఫర్ ద కోల్డ్ అండ్ ద ఫీవర్ అండ్ సచ్ థింగ్స్, దెన్ ద ప్రాబ్లమ్ ఈస్ స్టిల్ దేర్, వేరాజ్ ద ప్రాబ్లమ్ ఈస్ ద ఇన్ఫెక్షన్ ఇన్సైడ్. సిమిలర్లీ సెల్ఫ్లో హార్మోనీ లేకపోవడం వల్లనే మన బిహేవియర్ అండ్ వర్క్ బయటకు వచ్చే బిహేవియర్ వర్క్ కరెక్ట్గా ఉంటుందండి. ఒకసారి సెల్ఫ్లో మనం దాని మీద దృష్టి పెట్టి వర్కౌట్ చేస్తే అవుట్ సైడ్ బిహేవియర్ అండ్ వర్క్ ఆల్సో విల్ ఆటోమేటికలీ గెట్ కరెక్ట్. సో ద సేమ్ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ పిక్చర్ ఫామ్ అండి. సో ఈ మధ్యలో సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని సెల్ఫ్ అనుకుంటే, సో సెల్ఫ్లో ఎప్పుడు ఈ ఆలోచనలు, ఇమాజినేషన్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఇన్ఫాక్ట్ అదొక మూవీ లాగా కూడా అనిపిస్తుంది. మనం క్లియర్గా మనం ఇది పర్టికులర్లీ పడుకున్నప్పుడు కళలో కనిపిస్తుంది, మొత్తం సినిమాలాగా కనిపిస్తుంది, ఇక్కడ కూర్చున్నట్టు, వాళ్ళు అక్కడ ఉన్నట్టు, ఇలా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక ఇమాజినేషన్ మూవీలు నడుస్తూ ఉంటుందండి. అండ్ దెర్ ఆర్ థాట్స్, ఈ థింకింగ్ నడుస్తుంటుంది. ప్రతి థింకింగ్ వెనకాల ఒక డిజైర్ ఉంటుందండి. మనకి ఒక థాట్ నడుస్తుందంటేనే ఆ థాట్ వెనకాల ఒక డిజైర్ ఉంటుంది, ఏదో ఒక కోరిక వల్లనే ఆ థాట్ ఉంటుంది. సో డిజైర్ ఈస్ ద సీడ్, థాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్. డిజైర్ ఈస్ ద సీడ్. అయితే ఈ కోరిక నాలో ఎక్కడి నుంచి వచ్చింది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈ కోరిక నాకు సెన్సేషన్ నుంచి వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇస్ ఐ హ్యావ్ ఎ డిజైర్ టు, ఈ సెషన్ ఎప్పుడైపోతుందో టీ తాగుదామా అని అనుకుంటున్నాను అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఏ సెన్సేషన్ డ్రివెన్ డిజైర్. అంటే ఆ టీ టేస్ట్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను కదా నేను. సో ఇంద్రియ సుఖం గురించి మాట్లాడుతుంది సార్, ఆ థాట్స్ ఉండొచ్చు, రైట్? నేను వెళ్ళి మూవీ చూద్దామా, ఏం చూద్దామా, ఇలా అనుకుంటున్నాను అనుకోండి, దెన్ ఇట్స్ ఎ సెన్సేషన్ రిలేటెడ్ థింగ్. అనదర్ సోర్స్ ఆఫ్ డిజైర్ ఏంటంటే ప్రీ కండిషన్ ఆర్ ద అజంప్షన్స్. సో నాలో క్లారిటీ లేదు, జ్ఞానం లేదు, కానీ కొన్ని నేను నమ్మేశాను, కొన్ని నేను అనేసుకున్నాను అంతే. బాగా రిచ్ ఉంటే యూ కెన్ బి వెరీ హ్యాపీ. ఇఫ్ సంబడీ బిహేవ్స్ రాంగ్లీ ఇమ్మీడియట్లీ యూ షుడ్ గివ్ ఇట్ బ్యాక్. ఇలాంటి కొన్ని కండిషనింగ్ ఉంది నాలో. మరి దాని ద్వారా నేను మరి హ్యాపీగా ఉంటానా, అది కరెక్టేనా కాదా అనేది నేను వెరిఫై చేయలేదు. ఎందుకు దాన్ని కండిషన్ అజంప్షన్స్ అంటున్నామంటే, వెరిఫై చేయలేదు. ఒకసారి వెరిఫై చేసి ఎస్ ఇది కరెక్టే అని యూ కంటిన్యూ టు బిలీవ్ ఇట్. దెర్ ఇస్ నో ప్రాబ్లం బిలీవింగ్ ఇట్. బిలీవింగ్ సంథింగ్ వితౌట్ వెరిఫికేషన్ ఈస్ ద ప్రాబ్లం. అప్పుడు దాన్ని కంపల్సరీ అజంప్షన్ అనాల్సి వస్తుంది, ఆర్ కండిషనింగ్ అనాల్సి వస్తుంది. వెరిఫై చేయాలి. వెరిఫై ఎలా చేస్తాం? బేస్డ్ ఆన్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. నాకు ఇది మీరు ఇన్నర్ వాయిస్ అనేది ఉంది కదా, దాన్ని అడగండి. ఒకరి పట్ల కోపంగా ఫీలింగ్ యాక్సెప్టబులా కాదా? ఎవరు అడగని అవసరం లేదు, ఏ బుక్ చదవని అవసరం లేదు, ఏ గ్రంథం అవసరం లేదు, దానికి ఏ శాస్త్రం అవసరం లేదు. లోపల అడగండి. అవతల వ్యక్తి పట్ల రిలేషన్షిప్ ఫీలింగ్ యాక్సెప్టబులా, ఆపోజిషన్ ఫీలింగ్ యాక్సెప్టబుల్, మిమ్మల్ని మీరే అడగండి. ఆ వచ్చిన ఆన్సర్ ఫాలో అవ్వండి. రైట్? సో దిస్ సెల్ఫ్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. If this is the source of my desire, this is source of desire, and then my happiness is guaranteed. There is no guarantee here. There is no guarantee here. Okay. So as of now, every one of us, me, you, everybody has certain desires. So how many of these desires, or what percentage of these desires lo, ee korikallo enni manaki sensation మీద ఆధారపడి ఉన్నాయి, ఎన్ని కండిషనింగ్ మీద ఉన్నాయి, ఎన్ని మనకి న్యాచురల్ యాక్సెప్టెన్స్ విధంగా ఉన్నాయి. అండ్ దాన్ని బట్టి మన క్వాలిటీ ఆఫ్ ఇమాజినేషన్, మన క్వాలిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయండి. ఇప్పుడు నాలో ఉన్న థాట్స్, నాలో ఉన్న ఇమాజినేషన్, సెల్ఫ్లో జరుగుతున్న యాక్టివిటీ ఎంత ఎక్కువ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం ఉంటే అంత ఎక్కువ నేను హ్యాపీగా ఉంటాను. సో ఇలా ఉందా లేదా అని మరి ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏదో మోకాలు నొప్పి వస్తుంది, ఏం ప్రాబ్లం ఉంది అనేది చూడడానికి ఒక స్కానింగ్ తీస్తారు కదా, ఒక ఎక్స్రే తీస్తారు, ఎంఆర్ఐ అలా తీస్తారు. అలానే మరి ఇప్పుడు ఈ సెల్ఫ్ని ఎవరు స్కాన్ చేయాలంటే సెల్ఫే స్కాన్ చేస్తుంది. అది ఎలా స్కాన్ చేస్తే అంటే, ఇప్పుడు సెల్ఫ్ అయితే ఎలా అయితే బయట ఇది ఎలా ఉంది, ఇక్కడ ఏముంది, అక్కడ ఏముందని బయటకి చూస్తున్నామో బాడీ ఫెసిలిటీస్ని వాడి, అలానే యూ ట్రై టు లుక్ ఇన్సైడ్. ఆ మూమెంట్ యూ ట్రై టు లుక్ ఇన్సైడ్, లోపలికి చూస్తూ ఉన్నప్పుడు మనకు ఏదో ఆలోచన నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఆలోచనకి మూలం ఏంటి అనేది చూడండి. ఆలోచనకి మూలం ఏంటి? ఒక కోరిక ఉంటుంది. దెన్ స్టెప్ 1 మీరు లోపల చూడడం 1. స్టెప్ 2 ఈ ఆలోచన వెనకాల కోరిక ఏంటి? రైట్? డిజైర్. అండ్ 3 ఈ కోరిక సహజంగా యాక్సెప్టబులా కాదా? సహజంగా యాక్సెప్టబుల్ అయితే, న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అయితే
సహజ స్వీకృతి ఉంటే ఆ కోరికకి మనం హ్యాపీగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సహజ స్వీకృతి కనుక లేకపోతే ఆ కోరిక, దానివల్ల మనకి డిస్టర్బెన్స్ కలుగుతుంది. సింపుల్ అండి. సో దీని ద్వారా ఏమవుతుంది, మన సెల్ఫ్లో యాక్టివిటీ అనేది ఫిల్టర్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ అండ్ బెటర్ అవుతుంది. అంటే సెన్సేషన్ రిలేటెడ్, కండిషనింగ్ రిలేటెడ్ డిజైర్స్ అవి తగ్గి సహజ స్వీకృతి ప్రకారం ఉన్నాయి. అంటే వీఆర్ అలైనింగ్ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ ద నేచర్. దాన్ని ఏమనొచ్చు, గాడ్లీ క్వాలిటీస్ అనొచ్చు, దాన్ని మంచి లక్షణాలు అనొచ్చు, మంచి సంస్కారం అనొచ్చు, పేరు ఏదైనా పెట్టొచ్చు అండి. సో అదే అండి చెప్తున్నాను. సో అగైన్ జస్ట్ టు పుట్ ఇట్ ఇన్ సమ్మరీ ఇన్ ద స్లైడ్. సో ప్రీ కండిషనింగ్ అండి. ప్రీ కండిషనింగ్ ఏంటి, అజ్యూమింగ్ వితౌట్ నోయింగ్. ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరైనా నేను తప్పు చేస్తాం రివెంజ్ తీర్చుకోండి, దానివల్ల హ్యాపీనెస్ కలుగుద్దా కదా మీరే వెరిఫై చేయండి. సెన్సేషన్ రిలేటెడ్, ట్రైంగ్ టు గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ఫేవరబుల్ సెన్సేషన్ ఆఫ్ సౌండ్, టచ్, ఫార్మ్, టేస్ట్, స్మెల్. ఇలా natural acceptance based within the desires, like you understand what are the purpose of what to be, what to do as a human being. These are fundamental questions that leads to harmony and happiness within. Continuity is possible. Ala natural acceptance prakaram ee mooditlallo what is the source of my desires adi manam chuskovam, right? So danni inkoncham detail ga chuste, ippudu idi self andi, idi body. Okay, this self and body. What is coming out of the body is behavior and work. Okay, and this body ki input ikkadi nunchi ostundandi, self nunchi input ostundi. ఈ సెల్ఫ్ ని 2 parts చేసామండి, పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్. ఈ పై పార్ట్ ని ఏమంటున్నామంటే కాన్షియన్స్, ఇన్నర్ వాయిస్, మై ఇన్నేట్ ఇంటెన్షన్, పర్పస్, రైట్ అండర్స్టాండింగ్, ఇవన్నీ అంటున్నాం. మన సాక్షి ఏదైనా అనుకోండి, దాన్ని అది ఉందన్నట్టు, అది ప్రతి మనిషిలో ఉంది, దాన్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదు. సో right knowledge actually is there is the inside, but ఈ పై పార్ట్ ని యాక్సెస్ చేస్తున్నాడు. కింది పార్ట్ లో ఏం నడుస్తుంది అంటే, సెల్ఫ్ లోనే ఇంకొక పార్ట్ ఏం నడుస్తుందంటే దిస్ డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్, థాట్స్ నడుస్తున్నాయి. ఈ థాట్స్ పైనుంచి వస్తున్నాయా, పైనుంచి వస్తే రైట్ ఉంటుంది, దెర్ ఈస్ అ హార్మోనీ ఇన్సైడ్. ఇఫ్ మై థాట్ ప్రాసెస్, ఇఫ్ ద సెల్ఫ్ యాక్టివిటీ ఈస్ in alignment with my consciousness, right, inner voice, then there is a harmony. My imagination is in line, guided by the natural activity, then my behavior work also will be fine. పైనుంచి రాకుండా ఇక్కడ చూడండి, గైడెన్స్ ఇలా పైనుంచి రాకుండా పక్క నుంచి వస్తుంది. ఈ పక్క నుంచి ఏంటి, అజంప్షన్స్, వాట్ చెప్పారు, వీళ్ళు చెప్పారు, అది రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. ఆర్ కింద నుంచి వస్తుంది చూడండి, ఇక్కడ ఎస్ అనే ఆరో కింద నుంచి, అదేంటి, బాడీ పరంగా. సో బాడీ ద్వారా హ్యాపీనెస్ పొందడానికి సెన్సేషన్ అన్నట్టు, అది దాని నుంచి వస్తుంది అన్నట్టు. సో ఈ రెండింటి నుంచి వస్తే దాంట్లో గ్యారంటీ లేదు, హ్యాపీనెస్ గ్యారంటీ లేదు. సమ్ టైమ్స్ బాగానే ఉండొచ్చు, కొద్దిసేపు బాగుండొచ్చు, కొద్దిసేపు బాగుండదు. దట్స్ వాట్ యూజువలీ ఆల్ అవర్ ఇష్యూ ఈజ్. సో సమ్ టైమ్స్ అపోజిషన్ ఉంటుంది, సమ్ టైమ్స్ యాంగర్ ఉంటుంది, సమ్ టైమ్స్ బాగానే ఉంటుంది. ఈ సెన్సేషన్ రిలేటెడ్ దాని మీద మోర్ అండ్ మోర్ థాట్స్ ఉంటాయి. దేర్ ఇస్ అ మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్ అండి. దేర్ ఇస్ అ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ. నేను ఇప్పుడు ఒక లెట్స్ సే ఆల్కహాల్ తాగి హ్యాపీ అవ్వాలి అనుకుంటున్నాను. ఎస్, యూ కెన్ బి హ్యాపీ ఫర్ సమ్ మూమెంట్స్, right? You can indulge in sexual activity or eating or any other thing. Yes, you can get some pleasure, but there is an impact on the body. Cigarette తాగండి, మందు తాగండి, ఎక్కువ తినండి, అవసరం లేని తాగండి, then immediately there is an impact on the body. Whereas assumption based, కొందరి పట్ల దూరంగా ఉండే బెటర్, కొందరి పట్ల ఆపోజిషన్ ఉండే బెటర్ అనే అజంప్షన్ ఉంది కదా, దాన్ని బట్టి ఉండి చూడండి, there is impact on the self. Immediately మనకు అది కంఫర్టబుల్ గా అనిపించదు. So that is a state of contradiction అండి. లోపల కాంట్రడిక్షన్. Then it's a state of unhappiness in the self, and that is what is the unhealthy self. సో నా సెల్ఫ్ యాక్టివిటీ అనేది న్యాచురల్ యాక్సెప్ట్ నుంచి వస్తుందా, అజంప్షన్స్ నుంచి వస్తుందా, సెన్సేషన్ నుంచి వస్తుందా అనేది కంటిన్యూస్ గా స్కాన్ చేయడం అండి, రైట్? సో దీనికి ఇన్పుట్స్ ఎక్కడి నుంచో చాలా చోట్ల నుంచి రావచ్చు. ఫ్యామిలీ నుంచి రావచ్చు, అమ్మ నాన్న చెప్పుండొచ్చు, వాళ్ళు వీళ్ళు చూసి చెప్పుండొచ్చు, సొసైటీ, మీడియా, లాట్ ఆఫ్ ఇన్పుట్స్. ఇవన్నీ ఇన్పుట్స్ మనలో సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది యాక్టివ్ గా లేనప్పుడు రకరకాల చోట్ల నుంచి ఇన్పుట్స్ వస్తాయండి. సో ఆ ఇన్పుట్స్ తోని గ్రాస్ గా ఫామ్ అయ్యే మొత్తం మిస్కాన్సెప్షన్ మొత్తం 3 అండి. ఏంటంటే సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు బాడీ అనేది ఒక పెద్ద మిస్కాన్సెప్షన్ అండి, పెద్ద భ్రమ. సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు బాడీ. సో సెల్ఫ్ లోని హ్యాపీనెస్ ఉండాలి అంటే బాడీని వాడి నేను హ్యాపీ అవ్వాలి, ఇదే పెద్ద ట్రాప్. అండ్ రెస్పెక్ట్ నాకు ఫెసిలిటీస్ నుంచి వస్తుంది. లైక్ you go to America, you go to, you get bigger car, you get more money, you get gadgets, చీరలు వేసుకోండి, డ్రెస్లు వేసుకోండి, సూట్స్ వేసుకోండి, నకలు వేసుకోండి, ద మోర్ అండ్ మోర్ ఫుడ్, క్లోతింగ్, ఇవన్నీ ఫిజికల్ ఫెసిలిటీ రెస్పెక్ట్ వస్తుంది అనేది అదొక పెద్ద ప్రాబ్లం అండి. మనకు
జనరల్గా అబ్జర్వ్ చేసినా తెలుస్తుంది. ఎక్కువ ఫెసిలిటీస్ ఉండగానే ఆటోమేటిక్గా ఎక్కువ రెస్పెక్ట్ అది రాదు కదా. అండ్ ఈ ఈ ఈ ట్రాప్లో కనుక మనం పడితే ఏమైందంటే మనకు అన్లిమిటెడ్ ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరము అనిపిస్తుంది. అంతే కదా, మరి రెస్పెక్ట్ అనేది కంటిన్యూస్ రిక్వైర్మెంట్. మీరు కొన్ని వస్తువులు జమ చేశారు, కొంచెం రెస్పెక్ట్ వచ్చింది, కొన్ని రోజులు మరి పాత పడిపోతాయి కదా, మళ్ళీ కావాలి కదా. సో ఆ ట్రాప్లో పడిపోయి మనకు ఫెసిలిటీస్ అనేవి అన్లిమిటెడ్ అనే కంక్లూజన్కి వస్తారు అన్నట్టు. వేరాజ్ ద హ్యాపీనెస్ అండ్ ఫీలింగ్స్ అది కంటిన్యూస్ కావాలి, అది డైరెక్ట్గానే ఫుల్ఫిల్ చేసుకోవాలండి. క్లారిటీ ద్వారా, సరైన పనులు చేయడం ద్వారా, లైఫ్ పర్పస్ని పర్సూ చేయడం ద్వారా వీ కెన్ బి కంటిన్యూస్లీ హ్యాపీ, నాట్ త్రూ ఫిజికల్ ఫెసిలిటీస్. ఈ మిస్కాన్సెప్షన్ ఉండడం వల్ల ఏమైందంటే ఇంకా మన మెయిన్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏమైందంటే మోర్ మనీ మోర్ మనీ మోర్ మనీ అండి. సో వీ కీప్ ఆన్ అక్యుములేటింగ్ ద ఫిజికల్ ఫెసిలిటీస్, ఇదే మన పని. ఇంకా దాంతోనే ఏమైందంటే ఎంత అక్యుములేట్ చేసినా ఇంకా సరిపడా అనిపించవు. దెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో లుకింగ్ ఫర్ వేస్ టు ఎర్న్ మనీ. సో ఎప్పుడు మనకు డిప్రైవేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ వీ కెనాట్ హెల్ప్ అదర్స్. ఇది ఒక రాంగ్ అండర్స్టాండింగ్. దట్ మీన్స్ వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్ టు ది స్మాల్ సర్కిల్. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ ఈ చార్ట్లో కనిపిస్తుంది కదా. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ ద ఫోన్స్, యూ లుక్ ఎట్ ద ఫోన్స్. ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ ఫోన్స్, యూ లుక్ ఎట్ ద ఫోన్స్. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్కే మన లైఫ్ లిమిట్ చేసుకున్నాం అన్నట్టు. వేరాస్ అలా చేసుకుంటే వీ గెట్ టైర్డ్, వీ గెట్ ఎగ్జాస్టెడ్. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అవసరం అయితే అనిపిస్తుంది, చాలా సెన్సరీ ప్లెజర్స్ కావాలనిపిస్తుంది, బయట నుంచి గొప్ప కావాలని ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ప్రమోషన్, అవార్డ్స్, నేమ్ అండ్ ఫేమ్, షో ఆఫ్ చేయడం ఇలా ఉంటుంది. మన కండక్ట్ కూడా ఇండిఫరెంట్, ఒకసారి బాగుంటాం, ఒకసారి బాగుంటాం. వేరాస్ లోపల కనుక మనం వర్క్ చేస్తూ ఉంటే అంటే యూ ఇన్వెస్ట్ ఇన్సైడ్, పే అటెన్షన్ టు ఇన్సైడ్, యూ వర్క్ బట్ యూ డోంట్ గెట్ టైర్డ్. వర్క్ చేస్తూ ఉంటే ఇంకా సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇంకా కిక్ వస్తుంది. మనం కొన్నిసార్లు మంచి పని చేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదండి, రోజంతా పని చేసినా అసలు టైర్డ్ అనిపించదు, మన కెపాసిటీ ఇంక్రీజ్ అయింది, అసలు మనకు వేరే వాళ్ళ మీద కంప్లైంట్స్ అనేవి ఉండవు. సో ఇట్స్ అ జాయ్ఫుల్ స్టేట్ అండ్ యూ అకంప్లిష్ మోర్ అండ్ మోర్. అండ్ దెన్ యూ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్. అసలు మనలోనే అంత ఎనర్జీ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు యాక్చువల్గా మనకు దే టేక్ గైడెన్స్ ఫ్రమ్ అస్, దే వాంట్ టు బి విత్ యూ, దే ఆర్ విత్ యూ, దే కాల్ యూ, దే టేక్ గైడెన్స్, అలా అవుద్దన్నట్టు, రైట్. అండ్ యూ ఆల్రెడీ బికమ్ కంటెంటెడ్ ఇన్సైడ్ అండ్ పూర్తి సాటిస్ఫాక్షన్తో ఇంకా మీరు ఇంకా చాలా పని చేస్తుంటారు. యు ఆర్ కంటెంటెడ్ నాట్ బికాస్ అవుట్ సైడ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, అన్ని మీ ఫేవరబుల్ అయినాయి కాదు, అదర్వైజ్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ కంటెంటెడ్, యూ హ్యావ్ దిస్ క్లారిటీగా. అండ్ అప్పుడు మనం ఆ స్టేట్లో ఉన్నప్పుడు మనతో వచ్చిన కాంటాక్ట్ అని వచ్చిన ఎవరికైనా సరే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నట్టు. ఎలా అయితే వైరస్లు అంటుకుంటాయో, దిస్ ఇస్ ఇన్ఫెక్షియస్ అండి, ద క్లారిటీ, రైట్, ఎనర్జీ మనలో కనుక ఆ జాయ్ ఉండాలి, కానీ దట్ ఈస్ వెరీ ఇన్ఫెక్షియస్. పీపుల్ కమ్ అండ్ టాక్ టు యూ, దే గెట్ ఎనర్జైజ్డ్, దే ఫీల్ వెరీ హ్యాపీ, దే సీ దట్ మ్యాజిక్. అండ్ మనలో కూడా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. మనం ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఆర్ ఆల్ ద టైం మన బిహేవియర్ కరెక్ట్గా ఉంటూ ఉంటుంది. దెన్ అదర్స్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ఒకరి గురించి మనకు వీడు బాగుంటాడా బాలేడా అని అనిపించింది అనుకోండి, అది దగ్గరికి పోవాలంటేనే చూస్తాం వీడు సరైన మూడ్లు ఉండా లేడా అని. వేరాజ్ ఇట్లా మనం ఇంటర్నల్గా హార్మోనియస్ స్టేట్లో ఉంటే, మోస్ట్లీ మనం కంఫర్టబుల్ ఉంటే, అదర్ పీపుల్ ఆల్సో విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఎప్పుడైనా ఈయనకు ఫోన్ చేయొచ్చు, నేను ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు అనే విధంగా ఉంటుంది అన్నట్టు, రైట్. దట్స్ హౌ యూ మూవ్. దట్ మీన్స్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్ ద 3 things, రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్, ఫిజికల్ ఫెసిలిటీస్. సో యూ నౌ ప్రయారిటైజ్ ఆల్ 3 things. మనం 3 ప్రయారిటైజ్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ ద ఫిజికల్ ఫెసిలిటీస్. వీఆర్ నాట్ ఎక్స్క్లూడింగ్ ద ఫిజికల్ ఫెసిలిటీస్ అని. అయితే ఇప్పుడు ఇదంతా వినడానికి బాగానే ఉంది. సో దీన్ని రేపటి నుంచి ప్రాక్టీస్ ఏంటి అనేదే మెయిన్ క్వశ్చన్ అండి. మేము వర్క్షాప్స్ చేసినప్పుడు, సారీ 8 అయింది, విల్ టేక్ ఫ్యూ మినిట్స్ అండి. ప్రాక్టీస్ ఏంటి అని. సో ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ అదే ప్రాక్టీస్ అండి. దెర్ ఆర్ 3 ప్రాక్టీసెస్ చెప్తున్నామండి. ఇట్లా నెంబర్ 1, ఇక్కడ నెంబర్ 1 చెప్తున్నాం కదా. ఏమంటుందంటే, లెట్స్ సే దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రాక్టీస్. యూ కెన్ సిట్ ఇన్ ద మార్నింగ్, ఎనీ టైమ్ ఇన్ ఫ్యాక్ట్, బట్ మార్నింగ్ ఈస్ బెటర్. ఒక 15 minutes మీరు కూర్చొని, యూ క్లోజ్ యువర్ ఐస్, యూ అబ్జర్వ్ యువర్ థాట్స్ అండ్ వాచ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ఫ్. యూ అబ్జర్వ్ యువర్ థాట్స్. ప్రతి థాట్ వెనకాల ఒక డిజైర్ ఉంది. సో ఐడెంటిఫై దట్ డిజైర్. సో ఈ డిజైర్ న్యాచురల్ యాక్సెప్టబుల్ ఉందా లేదా, దీనివల్ల నాకు హ్యాపీనెస్ కలుగుతుందా లేదా, ఇంతే అండి, ఏం లేదు, సింపుల్. హార్మోనీ ఈజ్ దేర్ ఇన్సైడ్, ఈజ్ ఇట్ కాజింగ్ హ్యాపీనెస్ ఆర్ నాట్, దట్స్ ఇట్. అది అబ్జర్వ్ చేయండి, అంతే, ఏం చేయని అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏవైనా డిజైర్స్ ఉండి, ఏవైనా థాట్స్ ఉండి, వాటి వల్ల కనుక మనకు కంఫర్టబుల్ లేకపోతే మనం జస్ట్ అబ్జర్వ్ చేయడం ద్వారానే అవి వీక్ అయిపోతాయండి. ఆటోమేటిక్గా చేంజ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే, క్లాస్ రూమ్లో అల్లరి చేస్తున్న పిల్లలు, టీచర్ రాగానే సైలెన్స్ అయిపోతుంది చూడండి, అలా అవన్నీ మారిపోతాయండి. లోపల ఇన్నర్ వర్కింగ్ కంప్లీట్లీ మారిపోతుంది. నా వర్క్ నేను దీన్నే ప్రాక్టీస్ చేశాను, ఇదంతా విన్నా కూడా. అండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ ప్రాక్టీస్ అండ్ దెర్ ఈస్ ఎ ఫండమెంటల్ చేంజ్ ఇన్ మై ఎంటైర్ వర్కింగ్ ఆఫ్ ద సెల్ఫ్ అండి. అసలు నెగిటివ్ థాట్స్ అనేవి రాకపోవడం, ఎవరి మీద కంప్లైంట్స్ లేవు,
largely I'm happy, and there is nothing much that disturbs me, and no people, no complaints and all. I'm large hearted. I can accommodate many things. There is a lot of energy, there is a lot of time, and very happy with the family. All these changes have come in me, and just because of this one simple exercise. And దీనికి ఏది అవసరం లేదు, ఈ విధంగా కూర్చోవాలి, ఆ విధంగా కూర్చోవాలి, ఏం అవసరం లేదు. You sit in a comfortable posture, ensure that you don't have any disturbance from outside. Just pay attention to yourself. మొత్తం అదే అండి, సెల్ఫ్ లోనే అసలు సీక్రెట్ అంతా సెల్ఫ్ లోనే ఉందండి. సో యాజ్ we become better and better inside the self, so many things will happen. And some of these things sound like miracle, but actually it happens. So simple అండి. So pay attention to your thoughts. Diagnosis, that is ఈ థాట్స్ వెనకాల డిజైర్ ఏంటి, డిజైర్ న్యాచురల్ యాక్సెప్టబుల్ ఉందా లేదా, and you resolve it. And then this purification is happening. What is purification? Having self activity అనేది more and more natural acceptance గా ఉండడం అనేది ప్యూరిఫై అవడం అనేది. That is one activity అండి, which you can practice from tomorrow itself immediately. ఇంకోటి ఏంటంటే రిలేషన్షిప్. చాలా మంది మనందరం స్టార్టింగ్ యా Sir, if it is natural acceptance, then we are happy. Fine, If it that's is fine. That's a state of harmony. We are already happy. There is nothing. It doesn't cause any trouble. if it is getting me repeatedly headache or else repeatedly trouble to me, then what does it mean actually? Should I understand it more? Or దాంట్లో ఏదో కాన్ఫ్లిక్ట్ ఉందండి. దాంట్లో ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది. దాన్ని మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తుంటే ఈ డిజైర్ లో కానీ సమ్ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే తర్వాత మీరు కొంచెం అనలైజ్ చేసుకుంటే అది రిజాల్వ్ అయిపోద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక్కటి చెప్తారా నాకు, సో దట్ ఐ కెన్. ఇందాక అన్నాను కదండి, ఇప్పుడు సింపుల్ థింగ్స్ ఏం చెప్పాలంటే, నేను ఆఫీస్లో నాకు మంచిగా రికగ్నిషన్ రావాలని ఉంది, కానీ అంతా హార్డ్ వర్క్ చేయాలని లేదు. ఓకే, రైట్, ఇది కాన్ఫ్లిక్టే కదండి. అవును. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో దాని వల్ల ఇంకా రెండిట్లో ఏదో ఒకటి వదులుకోవాలి కదా. అవును. So I resolve it. Either I choose this or choose that. Then I also identify that it is because of this conflict that I have confusion and unhappiness, not because of the office. అప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళ మీద, బయట పరిస్థితి మీద కంప్లైంట్స్ కాకుండా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఫస్ట్ థింగ్ అండి, లైక్ ఇట్ మే సౌండ్ లిటిల్ బిటర్, మై హ్యాపీనెస్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. 100% I am responsible for my happiness, nobody else. So this conclusion will come, and as we work on, as we practice, not listen, practice this conclusion will come. So another second practice, and number 2 I'm showing here, is relationships. And so relationship lo మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ, కలిసి పనిచేస్తున్నప్పుడు కానీ, మనం ఒక అవేర్నెస్ తోని, ఒక సెల్ఫ్ అవేర్నెస్ తోని ఉండడం అండి. మీరు అవతలతో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్దాం, నెక్స్ట్ ఆన్సర్ ప్రిపేర్ చేయడం, అలా ఉంటామండి. చెప్పింది కూడా సరిగ్గా వినం. సో ఇక్కడ ఏమంటున్నామంటే, అబ్జర్వ్ యువర్ ఫీలింగ్ అండి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, డూ ఐ హ్యావ్ రైట్ ఫీలింగ్స్ ఇన్ మీ టువర్డ్స్ దిస్ పర్సన్. రైట్ ఫీలింగ్ అంటే ఇదే, ట్రస్ట్ ఉందా, రెస్పెక్ట్ ఉందా, రైట్ అఫెక్షన్ ఉందా, డూ ఐ ఫీల్ కనెక్టెడ్ టు దిస్ పర్సన్, రైట్, డూ ఐ హ్యావ్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ హిస్ ఇంటెన్షన్స్. ఆ రైట్ ఫీలింగ్ ఉందా లేదా అని ఇంటరాక్ట్ అవుతున్నారు. డ్యూరింగ్ ద ఇంటరాక్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఫస్ట్లో ఇబ్బంది అనిపించవచ్చు, దట్స్ ఓకే. ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే, అప్పుడు మర్చిపోతే ఇంటరాక్షన్ అయిపోయినా గుర్తొస్తుంది, అరే అబ్జర్వ్ చేయలేదని. తర్వాత అబ్జర్వ్ చేయండి, అప్పుడు కూడా రైట్ ఫీలింగ్ ఉందా. You can practice this even before the interaction. Let us say I'm going to meet my boss. So do I have the right intention, the right feeling towards my boss? I already think that boss is useless fellow, వీడు ఎలాగో నాకు అన్యాయం చేయాలనుకుంటున్నాడు, ఆ రాంగ్ ఫీలింగ్తో వెళ్తున్నాం. బయటికి బాగానే మర్యాదగా ఉంటాడు, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్ అండి, లోపల ఫీలింగ్ ఎలా ఉంది. So we can work on the inner feeling. It does miracles, and you go with right feelings, you present yourself, and things will happen really well. If the feeling is not coming right, wait for some time and work on inside. ఇప్పుడు మనము అవతలను కలవడానికి పోయినప్పుడు డ్రెస్ మార్చేసుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్తామా లేదా అండి, మరి ఇంటర్నల్ కూడా రెడీ అవ్వాలి. దాట్స్ వాట్ హ్యావింగ్ రైట్ ఫీలింగ్ ఇన్సైడ్ అండ్ దెన్ ఇంటరాక్ట్. ఆర్ యూ కెన్ ఈవెన్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఫీలింగ్స్ ఆఫ్టర్ ద ఇంటరాక్షన్. సో ఈ బిఫోర్ ఇంటరాక్షన్ కూడా అవ్వచ్చు, ఆఫ్టర్ ఇంటరాక్షన్ కూడా అవ్వచ్చు అండి. ఫీలింగ్స్, సో దిస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఇన్సైడ్ అబౌట్ ద అదర్స్. వేరే వాళ్ళ పట్ల మనలో ఈ ఫీలింగ్స్ ఉన్నాయండి. సో ఇది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వేరే వాళ్ళ గురించి, వాక్అవుట్, చేంజ్ సిచ్యువేషన్, యాక్సెప్ట్. నో ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్. సో దిస్ ఇస్ అనదర్ ప్రాక్టీస్ వీ కెన్ డూ అండి. ఎస్, క్వశ్చన్. అది సార్, బిఫోర్ మనం ఇంటరాక్షన్ అయ్యే ముందు థింక్ చేసినప్పుడు
సో కొన్ని పాజిటివ్ వస్తాయి, కొన్ని వాళ్ళ అంతకు ముందు చేసిన సమ్ బ్యాడ్, మనకి అంతకు ముందు బ్యాడ్ అనిపించినవి వస్తాయి కదా, అప్పుడు ఎలా రైట్ ఇంకా ఏం చేయగలమండి, ఇప్పుడు క్షమించాలండి. ఓకే, యూ లెట్ గో. ఆ సంఘటన జరిగిపోయిందండి, జరిగిపోయి సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు మనం ఏం మార్చలేం దాన్ని. ఇంకా మిగిలిపోయింది ఏమైనా ఉంది అంటే ఆ సంఘటనలో, ఆ సంఘటనకు సంబంధించి మనకు ఒక మెమరీ, ఒక ఫీలింగ్ ఉందండి మనలో. దాన్ని తీసేసుకోవడం, లెట్టింగ్ గో. ఓకే, యూ ఫర్గివ్. ఓకే, అండ్ దెన్ ఈ నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడుతుందండి. మరి మనం కూడా ఏవో మిస్టేక్స్ చేసే ఉంటాం కదండి, అస్సలు మిస్టేక్ చేయకుండా చెప్పండి. మరి ఆ మిస్టేక్ గురించి కూడా అవతల వాళ్ళు వదిలేస్తేనే కదా మనతో మంచిగా ఉండగలరు. ఆ మిస్టేక్ చేసిన రోజు కూడా మనం కావాలని చేస్తుంటాం కదండి. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఆ విధంగా మనం భావించి అవతల వాళ్ళకి ఇంటెన్షన్ కరెక్టే ఉంది, కంపిటెన్స్ లేదు. ఇప్పుడు చెప్పాం కదండి, ఇప్పుడు లోవర్ కాన్షియస్ లెవెల్ ఉన్నారా మనిషి, హైయర్ కాన్షియస్ లెవెల్ ఉన్నారా, డబ్బు ప్రధానం అనుకునే మనిషి అక్కడ ఏ కాంప్రమైజ్ అయినా సరే వాళ్ళ బిహేవియర్ రాంగే ఉంటదండి. ఓకే, సో అవతల వాళ్ళ నుంచి గొప్ప అనిపించుకునే వాళ్ళు కొంచెం తేడా వచ్చినా సరే రియాక్ట్ అవుతారు వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితులు యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ డైనమిక్స్ అండ్ యూ ఫర్గివ్ అండ్ హ్యావ్ రైట్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్. Okay, by forgiving and letting it go. Yeah, you have to let go. Okay. Yeah. So this second practice and the relationship ki second practice. And third practice and this third practice which we can do. Sorry. Yeah. Sir, Yeah. I have a question. I'm Rajeshwari. Sir, madam చెప్పారు, మీరు చెప్పినప్పుడు we have to let it go అని చెప్పారు. Right. In this, when the other person is not ready to let it go, we are leaving it. బట్ అక్కడ వచ్చేసి వాళ్ళకి మనకి రిలేషన్స్ దెబ్బ తినేటప్పుడు ఎలా చేయాలి అంటే, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్నిసార్లు ఇట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, రిలేషన్షిప్స్ దెబ్బతినే చోట్ల ఉన్నప్పుడు వాళ్ళు అది వదిలేయకుండా రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయ్యే స్టేజ్ లో మనం ఎట్లా ఫేస్ చేయాలి? ఇట్ మే బి ఏ క్లోజ్ రిలేషన్స్ లైక్ సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ లెట్ గోలో ఏమంటున్నాం అంటే, ది లెట్ గో అనేది ఇన్సైడ్ అంటున్నామండి. ఇన్సైడ్ భావం ఉంటది కదా మనకి. ఇప్పుడు ఫలానా ఇన్సిడెంట్స్ జరగడం కానీ, ఫలానా బిహేవియర్ వల్ల కానీ మనలో ఒక బాధ కానీ, ఇలా ఒక కంప్లైంట్ కానీ ఇలా ఉంటది కదండి మనలో ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని వదిలేయడం గురించి అంటున్నామండి. ఓకే, లెట్టింగ్ దట్ ఫీలింగ్ గో అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ హ్యావ్ ఎ రైట్ ఫీలింగ్, హ్యావ్ లవ్, హ్యావ్ అఫెక్షన్, హ్యావ్ ట్రస్ట్ టువర్డ్స్ దెమ్ అంటున్నామండి. That only, sir. We are realizing and we are doing that. But still, when they are not ready for that. అప్పుడు ఏంటంటే ఇలా చేయడం ద్వారా ఫస్ట్ థింగ్ ఏమవుద్దండి, ఫస్ట్ థింగ్ వీఆర్ నాట్ డిస్టర్బ్డ్ ఇన్సైడ్ అండి. మనం అలా చేయడం ద్వారా మనలో ఏదైతే బాధ ఉంటుందో అండి అది పోదు కదండి. ఓకే, మనం హ్యాపీగా ఉంటామండి ఫస్ట్ అది ఉంటాం. ఇంతవరకే ఫుల్ గ్యారెంటీ ఉందండి. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అలా మనం ఉన్నప్పుడు అండి మనకి తెలియకుండా యాక్చువల్ గా మన బిహేవియర్ లో ఈ సర్టల్ గా పనిచేస్తుందండి. అది మనం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం. ఈ కోపము ఇలా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవి పోయినప్పుడు వాళ్ళతో బిహేవియర్ వాళ్ళకి అర్థం అవుద్దండి, కమ్యూనికేట్ అయిపోద్ది. సో అలా అయినంత మాత్రాన వాళ్ళు మారుతారా అంటే దానికేం గ్యారెంటీ ఇవ్వట్లేమండి. దానికేం గ్యారెంటీ ఇవ్వట్లేము, అవుద్ది అని కూడా అనట్లేము. బట్ దెన్ దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ నేచర్ డిజైన్ అలా ఉంది దట్ మనం కనుక ఈ విధంగా ఉంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి వాళ్ళ మీద. ప్రస్తుతం ఏంటంటే ఆ ఫీలింగ్ లెట్ గో చేయకుండా బయటికి మాత్రం గౌరవంగా ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు ఇలా యాక్ట్ చేస్తుంటే వాళ్ళకి అది కూడా అర్థమైతుంది ఉత్తుతుంది అని. మనకు అర్థమైనట్టే వాళ్ళది. మనకి పై ఉంటాయి కదా బిహేవియర్స్, మనస్ఫూర్తిగా మనం చేస్తాం కదా, అప్పుడు అర్థమైపోద్దండి వాళ్ళకి. చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుందండి, చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది. Sir, to say sincerely, I am experiencing it with some of the persons. That's why I was asking you. In fact, I'm listening from the beginning. This was my big question. When Madam has asked, then I thought to ask you. Idi vachesi I'm experiencing it, but still I'm not feeling a difference. 2 years, 3 years, it's going. I'm trying. సో వాళ్ళలో మార్పు రావాలనేది కూడా యు లెట్ గో. Okay, we have to wait patiently. You let go that part also. Okay. Result expect చేయకూడదు. It is very close, so I am unable to digest it.
sometimes when we think I am unable to sleep, డేస్ అవునండి. అట్లాగే నైట్ నుంచి ఆ, డే కి అవునండి. మారిపోతుంది. కరెక్టే అండి. ఇప్పుడు మీరు లెట్ గో చేయలేదు. వాళ్ళని మార్చాలి అనుకుంటున్నారు. మీరు నైట్ నిద్రపోవట్లేరు. ఎవరు బాగుపడరండి? అలా కాదు. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ రిలేషన్స్, ఆ, సిబ్లింగ్స్ అవునండి. అయినప్పుడు కొంచెం నేనేమ ఫీలింగ్ ఉంటది కదా. ఇప్పుడు అదే పాట ఉంది చూడండి. సో సమాజంలో ఉంటారు కానీ బట్ ప్రతి ఒక్కరి జీవితం ఒంటరి జీవితం అని అన్న పాట చూడండి. అలా మనం ఎంత ట్రై ఆ, చేసినా కానీ వాళ్ళు దానికి అవునండి. మారినప్పుడు ఎలా ఫేస్ చేయాలని అర్థం కావట్లేదు నాకు కూడా అది. చాలా అంటే దీస్ థింగ్స్ టేక్ టైం అండి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఉమ్, అదర్ చేంజ్ అనేది మనం ఇన్స్పైర్ చేయగలం, కొంచెం ఇన్పుట్ ఇవ్వగలం అండి. అదర్ చేంజ్ అనేది మన చేతుల్లో లేదు. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ జర్నీ. ఓకే. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ జర్నీ అండి. మనం ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళతోని ఇంకా డీపర్ లవ్ వాళ్ళ పట్ల పెట్టుకోగలమండి. రైట్? ఓకే. చాలా సార్లు అసలు కమ్యూనికేట్ కూడా చేయలేకపోవచ్చు కొంతమంది కేసెస్‌లో. బట్ దెన్ అవును. హూ స్టాప్స్ మీ ఫ్రమ్ హ్యావింగ్ రైట్ ఫీలింగ్ దట్ డీప్‌లీ విషింగ్ వీడికి మంచి జరగాలని గాని, ఫలానాకి అర్థం కావాలని నేను డీప్‌లీ నా మనసులో నేను అనుకోవడానికైతే ఎవరు ఆపలేరు కదా! రైట్. రైట్? సో దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ సాటిస్ఫైయింగ్. చాలా సార్లు మనకి మీరు అన్నది కరెక్టే. సొంత అన్నదమ్ములు ఉంటారు. ఇప్పుడు సిస్టర్స్ ఉంటారు. వైఫ్ ఉంటారు. పాపం మీకు అర్థం కావట్లేదని బాధేస్తది మనకి. కానీ అవును. చెప్దాము అంటే అర్థం కాదు. చాలా సార్లు అసలు చెప్పే పరిస్థితి కూడా ఉండదు. రైట్? ఫోనే ఎత్తరు. ఫోన్ అయితే. సో దానికి ఏమంటున్నంటే బట్ స్టిల్ దేర్ ఈస్ ఎ డొమైన్ ఇన్ విచ్ యూ కెన్ వర్క్. దట్ డొమైన్ ఈస్ హ్యావింగ్ రైట్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్, డీప్‌లీ విషింగ్. ఇప్పుడు ప్రేయర్ అంటాము, విష్ అంటాం కదండీ! అవతల వాళ్ళ పట్ల మంచి జరగాలి అని. సో యూ కెన్ డూ దట్. దాని వల్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా రిలీఫ్ కలుగుద్ది అండి. ఓకే సార్. మనము చాలా సార్లు ఔటర్ యాక్షన్ ఏమో పెద్ద అనుకుంటాము. ఇన్నర్ యాక్షన్‌ని తక్కువ అనుకుంటామండి. ఓకే. సో ఇన్నర్ యాక్షన్ తోని కూడా మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ అండి. వి ఆల్సో బికమ్ కంఫర్టబుల్. వి ఆల్సో కమ్ టు టర్మ్స్. ఇప్పుడు మన కడుపులో పుట్టిన వాళ్ళని కూడా మనం పూర్తిగా మార్చలేం కదండీ! ఇప్పుడు మన పిల్లల్ని మార్చగలమా అండి? ఎగ్జాక్ట్‌లీ. సో, సో ఆ విషయం మనకు పొను అర్థమవుద్దండి. దాని గురించి మనం కూడా అంత డిస్టర్బ్ అవ్వమండి. హ్మ్. అండ్ ఇంకోటి కూడా ఉంది కదండీ! ఇప్పుడు ఈ మారకపోవడం వల్ల జరిగే అన్యాయం ఏముంది? ఇప్పుడు మనమే అనుకున్నాం కదా! ఫిజికల్ ఫెసిలిటీస్ లెవెల్‌లో రైట్, ప్రాపంచిక విషయాల లెవెల్‌లో ప్లస్, మైనస్ అవుద్ది. అవి ఇంపార్టెంట్ కాదని మనం ఒకవైపు అంటూనే, ఇంకోవైపు చాలా అన్యాయం జరుగుద్దని ఫీల్ అవుతారండి. హ్మ్. ఒకప్పుడు ఒక వైపేమో అది ఇంపార్టెంటే కాదంటుంటిమి. ఓకే. రైట్? ఓ 2 ఏళ్ళు పెళ్లి లేట్ అయిద్ది. 1,00,000 నష్టం వస్తది. ఇంకోటి ఒక మంచి ఇంతకంటే బెటర్‌గా పొజిషన్‌లో ఉండొచ్చు కానీ లేడు. సో బీ ఇట్. అవి ఇంపార్టెంట్ కాదంటున్నాం కదా! ఒక ఓకే. పక్కన. మళ్ళీ తర్వాత అవే ఇంపార్టెంట్ అంటాం. అలా కరెక్టే. నేను కాదనలేదు. కానీ కొన్ని క్లోజ్ దీంట్లో ఎంత ట్రై చేసినప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి మనకి అది ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకేం లేదు. యాహ్! యాహ్! మన చేతిలోనేది ఒక్కటే అండి. వాళ్ళ పట్ల మన ఫీలింగ్, మనం వాళ్ళతోని ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు రైట్ బిహేవియర్, రైట్ వర్క్. దిస్ మచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. అండ్ ఓకే. యాస్ వి హావ్ డీపర్ అండ్ డీపర్ బెటర్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్, దే విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. దే విల్ స్టార్ట్ టాకింగ్ టు అస్. అండ్ ఒక సహజంగానే మన నుంచి వాళ్ళకి ఇన్‌పుట్ ఎళ్ళిపోతది. ఇంపాక్ట్ కూడా ఉంటదండి. అండ్ థింగ్స్ మే టేక్ టైమ్. దేర్ ఇస్ నో దిస్ థింగ్. అండ్ అక్కడ కూడా గ్యారంటీ కూడా ఏం చెప్పట్లేమండి. అవతలోని మీరు మార్చేయగలరు. బట్ మన ప్రయత్నం మనం చేయగలమండి. బట్ Yes. ద ఎంటైర్ ప్రాసెస్ వి విల్ నాట్ బి డిస్టర్బ్డ్. ఇలా స్లీప్‌లెస్ నైట్స్ ఉండడం గాని, మనకి చాలా వరీడ్‌గా ఉండేనే గాని, వాటి నుంచి మాత్రం క్లియర్‌గా బయటకి రాగలుగుతామండి. ఓకే. హరిగారు దట్ షుడ్ బి ఫస్ట్. దెన్ యాహ్! టెలిపతి. ఆ తర్వాత ఇంకా గాడ్ యాక్సెప్టెన్స్, యెస్. టెలిపతి అంతే. యాహ్! యాహ్! హరిగారు 8:15 అయింది. Yeah. So last one, only 1 minute I will take. So the third practice, is again not with relationship, but it is got to do with me. So there is this body, there is this self. సో బాడీ నుంచి ఇప్పుడు ఇలా కూర్చున్నాను. చాలా సేపు నుంచి కూర్చున్నాను. సో దెర్ ఇస్ ఎ బ్యాక్ సైడ్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ అని. సో బాడీ నుంచి ఏమొస్తుందంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మన బాడీ నుంచి. ఎక్కడికి వస్తది? సెల్ఫ్‌కి వస్తది. బ్రెయిన్ ద్వారా సెల్ఫ్‌కి వస్తది. అక్కడ డిసైడ్ అవుద్దండి. సో అప్పుడు కొంచెం ఇలా జరుగు, కొంచెం ఇలా జరుగు, ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ ఆ డెసిషన్ బాడీ కమ్యూనికేట్ అకార్డింగ్‌లీ బాడీ యాక్ట్ అవుతుంటదండి. సో దిస్ కంటిన్యూయస్ ఇంటరాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు డేటా ఎక్స్‌చేంజ్ జరుగుతూ ఉంటది కదా! ఫోన్ నుంచి, టవర్ నుంచి ఇంకో ఫోన్‌కి అలా. సో సెల్ఫ్ టు బాడీ, బాడీ టు సెల్ఫ్ ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి అన్నట్టు. బట్ ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో ఈ డెసిషన్ మేకింగ్ ఇన్ ద సెల్ఫ్ అనేది జరుగుతూ ఉంటది. సో అగైన్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నామంటే బీ అవేర్ అబౌట్ దీస్ ఇంటరాక్షన్స్. ఓకే. ఐ గాట్ ద పెయిన్. ఐ గాట్ సమ్ డిస్కంఫర్ట్. ఇట్ వెంట్ టు సెల్ఫ్. సెల్ఫ్ ఈస్ టేకింగ్ డెసిషన్. ఇమ్మీడియేట్‌లీ బికమ్ కంఫర్టబుల్ అని. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చూడగలగడం. బీయింగ్ అవేర్. రిలేషన్‌షిప్‌లో ఎలా అయితే ఫీలింగ్స్ చూసారో, ఇందాక సెల్ఫ్‌లో అయితే ఎలాగో థాట్స్ చూసారో, ఇక్కడ బాడీ సెల్ఫ్ ఇంటరాక్షన్ చూడగలగడం. రైట్? ఇంటరాక్షన్ బిట్వీన్ దిస్ బాడీ ఈస్ దేర్, సెల్ఫ్ ఈస్ దేర్, దిస్ ఇంటరాక్షన్ చూడగలగడం. సో అక్కడ
మెయిన్ గా చూడాల్సింది ఏంటి అంటే డెసిషన్ ఏదైతే సెల్ఫ్ లో జరుగుతుందో ఆ డెసిషన్ ఎలా జరుగుతుంది. అగైన్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ నేచురల్ యాక్సెప్టెన్స్ అండ్ సెన్సేషన్ ఆర్ ద కండిషనింగ్, బికాస్ దట్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ ఎలా డెసిషన్ తీసుకుంటే ప్రస్తుతం సెల్ఫ్ లో ఏ క్లారిటీ ఉందో దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం సెల్ఫ్ కనుక లైఫ్ ఈజ్ అబౌట్ ఫన్, లైఫ్ ఈజ్ అబౌట్ హ్యావింగ్ ఎంజాయ్మెంట్, సెన్సేషన్ ద్వారా ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే it will take decision, like now you lie down, you open the phone, you watch this thing, you get this thing, all decision making ఉంటుంది అన్నట్టు. So we are talking about being aware about this interaction between self and body and verify that, and this is what truly understanding the ourselves అండి. సో ఇది నేను విని అర్థం చేసుకోవట్లేదు, చదివి అర్థం చేసుకోలేదు, చూస్తున్నా డైరెక్ట్ నేను నా బాడీని నా సెల్ఫ్ ఇంట్రాక్షన్ నేను చూసి అర్థం చేసుకుంటాను. దిస్ ఇస్ ద రియల్ ఎక్స్పీరియన్షియల్ అండర్స్టాండింగ్, ఇన్ఫాక్ట్ అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం అన్నట్టు. So just repeat these things and 3 practices we are suggesting. 1, self-awareness, being aware about what is going on in the self. 2, interaction between one person and other person, relationship. This is awareness about the feelings. 3, awareness about body and self interactions. So with this I'll end. Thank you. Overshoot any time. Okay, we'll stop here. Thank you హరిగారు. ఈరోజు హార్మోనీ ఇన్ ద సెల్ఫ్ చాలా చక్కగా ఇవ్వడం, మంచి ఎగ్జిస్టెన్షియల్ లెవెల్ వరకు తీసుకెళ్ళి మాకు స్టెప్ బై స్టెప్ వేరియస్ లెవెల్స్లో బాగా చెప్తారండి. వాళ్ళ పార్టిసిపెంట్స్ కూడా చాలా యాక్టివ్గా బాగా చాలా క్వశ్చన్స్ అడిగారు ఈరోజు. మీరు కూడా అన్ని ఆ క్వశ్చన్స్ అన్ని గ్రూప్ చేసి చాలా చక్కగా విడమర్చి ఆన్సర్ చేశారు. అందుకే ఎండింగ్లో కూడా చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. మిగిలిన క్వశ్చన్స్ మనం రేపు తీసుకుందామండి, ఒక 15 minutes ముందు జాయిన్ అయ్యి. చాలా సంతోషం అండి. పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బాగా పార్టిసిపేట్ చేస్తారు. హరిగారు చెప్పిన ఎక్సర్సైజ్లన్నీ కూడా పాటించండి. యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు కంక్లూడ్ ద వర్క్షాప్ హరిగారు. థ్యాంక్ యూ అండి. సో టుమారో ఇస్ ఎ స్పెషల్ డే అండి. సో టుమారో ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తారండి. సో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మై వైఫ్ ఈజ్ ఆల్సో విల్ బి దేర్ టుమారో. పూర్ణిమ విల్ షేర్ ఇన్ ద బిగినింగ్ టుమారో అండ్ 2 more ఫ్రెండ్స్ ఆల్సో దే విల్ షేర్. ఓకే, ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో కంటెంట్ కాకుండా హౌ ఇది విన్నాక మన లైఫ్లో ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దాని గురించి చెప్తారండి. సో ప్లీజ్ జాయిన్ అండ్ సో ఇట్ లుక్ లైక్